మరొకసారి మీ అందరికీ కూడా ప్రభువైన క్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం ప్రవేశించి ఎఫెసీ సంఘాన్ని గురించి నేర్చుకున్నాం పరిపూర్ణంగా. తర్వాత స్ఫురణ సంఘం గురించి కొన్ని సంగతులు నేర్చుకున్నాం. కొన్ని అంటే చాలా వారాలు తీసుకుంది స్ఫురణ సంఘం. ఈ సంఘం పెద్దగా వివరించాల్సిన అవసరం లేదనుకున్నాం, కానీ బాగా ఎక్కువ వివరణ వచ్చింది. ఎఫెసీ కంటే ఎక్కువ స్ఫురణ సంఘాన్ని గురించి వచ్చింది, నేర్చుకున్నాం. ఒకసారి 2వ అధ్యాయము 8 నుండి 11 వచనం వరకు స్ఫురణ సంఘానికి ప్రభువారు లేఖ రాస్తూ దూత ద్వారా చెప్పిన సంగతులు ఒకసారి జ్ఞాపకం చేస్తాను మీకు. ఈ 2వ అధ్యాయము 9వ వచనానికి వచ్చి ఆగాం కదా మనం. 2వ అధ్యాయము 9వ వచనానికి వచ్చి ఆగాం. 9లో స్ఫురణ సంఘానికి క్రీస్తు ప్రభు లేఖలు చెప్పిన సంగతులు. నీ శ్రమను నేను ఎరుగుదును. 9లో ఇది 9లో అంటే వచ్చిన మనం విడగొట్టుకుంటూ వస్తున్నాం కాబట్టి 9లో నీ శ్రమను నేను ఎరుగుదును. తర్వాత నీ దరిద్రతను నేను ఎరుగుదును. బిలోనే మరొక విషయం కూడా నేర్చుకున్నాం, అయినను నువ్వు ధనవంతుడివే అనేది. 2 బిలోకి వచ్చినాయి. 9వ వచనం సి, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును అన్న దాంట్లో తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక అనే దాని గురించి నేర్చుకున్నాం. అంటే 2వ అధ్యాయం 9వ వచనంలో సి అది. డి, వాళ్ళు ఎవరు అని అంటే సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ. సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ 2వ అధ్యాయం 9వ వచనంలో డి. అంటే 9వ వచనం ఎన్ని తీసుకొచ్చాము? 4. ABCD. నీ శ్రమను నేను ఎరుగుదును. బి, నీ దరిద్రతను నేను ఎరుగుదును. సి, యూదులు కాకే యూదులని చెప్పుకునే వారిని మనం గ్రహించాం. డి, సాతాను సమాజపు వారి వలన కలుగు నీకు దూషణ నాకు తెలుసు. ఈరోజు ఈలోకి వెళ్తున్నాం మనం. ఇక్కడ యూదుల గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం. యూదులకు సంబంధించి క్రైస్తవ సంఘాల్లో కలిగి ఉన్నటువంటి ఒక భిన్నమైన ఆలోచన గురించి మనం నేర్చుకుంటూ వస్తూ అవన్నీ కూడా వాక్యానుసారం కాదు, వాక్యానికి దగ్గరగా ఉన్న విషయాలన్నీ ఏంటో మనం నేర్చుకున్నాం. 2వ రాకడకు ముందు అంటే అంత్యకాలాల్లో క్రీస్తు ప్రభు తిరిగి వస్తున్నప్పుడు యూదుల పట్ల దేవుడు ఏం చేస్తాడు అని అనుకుంటున్నారో దానికి సంబంధించి వాళ్ళు బోధ చేశారు. కానీ యూదులకు సంబంధించి అలాంటి వివరణ బైబిల్లో మనకి కనబడదు. వచనాలు తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల వచ్చిన భిన్నమైనటువంటి బోధ. ఈరోజు 2వ అధ్యాయము 9వ వచనంలో 2వ అధ్యాయం ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ప్రకటన గ్రంథ ధ్యానాల్లో 2వ అధ్యాయం వివరణలో ఉన్నాం మనం. ఈరోజు ఎన్నో వచనం? 2వ అధ్యాయము 9వ వచనం ఈ వచనంలో ఉన్నాం. అక్కడ చూడండి ఒకసారి, గ్రంథం తెరవండి. 2వ అధ్యాయము 9వ వచనంలో నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఈ వచ్చిన మీద మనం ధ్యానించబోతున్నాం. యూదులు వారిని అప్పటికే శ్రమ పెడుతున్నారు. అప్పటికే స్ఫురణలో ఉన్న సంఘాన్ని ఏం చేస్తున్నారు? శ్రమ పెడుతున్నారు అని ఆ శ్రమ ఎలాంటిదో నేను ఎరుగుదునని చెప్పిన క్రీస్తు ప్రభు ఏం చెప్పాలి? శ్రమ పెడుతున్నారు, వాళ్ళు పెడుతున్న శ్రమ నేను ఎరుగుదును అని మాట్లాడుతున్న క్రీస్తు ప్రభు వారితో ఏం మాట్లాడాలి? 2వ అధ్యాయం 9వ వచనంలో మనకు అర్థమైంది ఏంటంటే స్ఫురణ సంఘాన్ని ఆదరిస్తూ
యేసుప్రభువారు మాట్లాడితే ఏమన్నారు? నీ శ్రమను నేను ఎరుగుదును. అంటే అప్పటికే యూదుల ద్వారా వాళ్ళు ఏం పడుతున్నారు? శ్రమలు పడుతున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు. శ్రమలు అనుభవిస్తున్న వారికి క్రీస్తు ప్రభు ఏం చేయాలి? భరోసా అంటే ఏంటి? మన లెక్కలో భరోసా అంటే ఏంటి? ధైర్యం. ధైర్యం చెప్పడం కాదు. భరోసా వేరు, ధైర్యం వేరు. భరోసా అంటే ఏంటి? నేను తప్పిస్తాను, ఇక రావు అని చెప్పటం భరోసా కదా. ఎవరికైనా భరోసా ఇవ్వటం అంటే ఏంటి? నీకు ఇప్పుడు ఏదైతే ఇబ్బందిగా ఉన్నావో ఆ ఇబ్బంది లేకుండా చేస్తాను అని చెప్పటం అనేది భరోసా, ధైర్యాన్ని ఇవ్వటం, ఆదరించటం. కానీ క్రీస్తు ప్రభు అలాంటి భరోసా ఏమి ఇవ్వట్లేదు ఇక్కడ. ఇచ్చాడా? ఏమంటున్నాడు? నీవు పొందబోవు శ్రమలకు భయపడకు. అంటే ఏంటి అర్థం? భయపడే అన్ని శ్రమలు ఇంకా ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన శ్రమలు ఒక ఎత్తు అయితే, ముందు రాబోయే మాత్రం భయపెట్టేసేయి. అంతేనా? భయపడద్దు. తగ్గిపోతాయి, తీసేస్తాను, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు అంతు చూస్తాను అని చెప్పట్లేదు ఆయన. శ్రమలు వస్తాయి, కానీ ఇప్పుడు భయపెట్టే అంత శ్రమలు వస్తాయి కనుక వాటికి నువ్వు భయపడద్దు. అంటే యూదులు వారు ఎలా శ్రమ పెట్టారు? స్పర్ణలో ఉన్న సంఘాన్ని యూదులు ఎలా భయపెట్టారు? మాటల చేత, దూషణ మాటల చేత శ్రమ పెట్టారు. అంటే మాట ద్వారా వచ్చే దూషణ మామూలు శ్రమ కాదు, గాయం కంటే పెద్దది. ఈ కొడితే అయ్యే గాయాలు తగ్గిపోతాయి మందు రాసుకుంటే, కొంతకాలం అయితే మానిపోతాయి, కొంతకాలం అయితే ఆ మచ్చ కూడా కనబడకుండా పోద్ది. కానీ దూషణ వల్ల అయ్యే గాయం అది జీవితాంతకాలం అలా ఉంటుంది. అలాంటి దూషించి శ్రమల పాలు చేసినటువంటి యూదులు ఆ శ్రమల్ని ఎక్కువగా పెంచే స్థితిలో ఉన్నట్టు కనపడుతుంది. ఇక్కడతో ఆగిపోతారని అనుకుంటున్నారేమో మీరు. ఇక్కడి నుంచి మిమ్మల్ని భయపెట్టేసేంత శ్రమ కూడా మీకు రాబోతుంది అంటున్నాడు. భయపడొద్దు, నువ్వు పొందబోవు శ్రమలకు భయపడొద్దు అని వాళ్ళకి ఒక సూచనతో కూడుకున్న అభయం ఇస్తున్నారు. అంటే ఎదరికెళ్ళి కొలితే ఇంకా మరింత కష్టం ఉంటుంది అని ఒక అభయాన్ని ఇస్తున్నారు. భయపడొద్దు. వచ్చినా భయపడద్దు అంటే ఏంటి అర్థం? ఆ శ్రమలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేమని. భయపడొద్దు అనే మాట ఎందుకు చెప్తున్నాడు? శ్రమ వచ్చినా అది నీకు బాధ కలిగిస్తుందేమో కానీ నీకు ఇబ్బంది కలిగించదు. ఒకవేళ ఇబ్బంది అనుకున్నా నువ్వు భయపడద్దు. భయపడద్దని ఎప్పుడు అంటాం? ఏం జరగదన్నప్పుడు. అంటే ఇక్కడ జరిగేదానికి వచ్చే నష్టం ఏమీ లేదు నువ్వు పొందబోయేదాని ముందు అన్నట్టు. నీకు వచ్చేదాని ముందు ఇక్కడ పడే శ్రమలు అంత కష్టమైనవి కావన్నట్టు. ఒక్కొక్క విషయం చూద్దాం. యేసుక్రీస్తు వారు నువ్వు పొందబోయే శ్రమలకు భయపడద్దు అని అన్నారని అంటే ఆయన గురించి హెబ్రీ గ్రంథ కొత్త ఒక మాట అన్నాడు. యేసుప్రభు అలా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం పాయింట్ వైజ్గా రాసుకోండి. ఎప్పుడులాగే పాయింట్ వైజ్గా రాసుకోండి. ఇక్కడ దూషణ మాటలను యూదులు ఎక్కువగా పెంచే స్థితిలో ఉన్నారని పెట్టుకోండి. తమ దూషణ మాటలను యూదులు ఎక్కువగా పెంచే స్థితిలో ఉన్నారు కనుక యేసుక్రీస్తు వారు వారికి అభయం ఇచ్చారు అని రాసుకోండి. తమ దూషణ మాటలను యూదులు ఎక్కువగా పెంచే స్థితిలో ఉన్నారు కనుక యేసు తన వారికి అభయం ఇచ్చారు అని పెట్టుకోండి. 2, యేసుక్రీస్తు ఇలా అంటారు. యేసు ఇలా అంటారు ఏమని? హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను. యేసుక్రీస్తు వారు ఏమంటాడు తెలుసా? వీళ్ళు స్వర్ణ సంఘస్థులు నువ్వు పొందబోయే శ్రమలకు భయపడొద్దు అని యేసుప్రభు అన్న దానికి వాళ్ళు స్పందించేదని అడిగితే యేసుప్రభు ఏమంటాడు? నేను దేవుని కుమారునై ఉండి కూడా నేను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను అంటారు. యేసుక్రీస్తు వారు ఏం నేర్చుకున్నారంట? విధేయత. అంటే అంతకు మునుపు విధేయత లేదు ఈయనకి. ఇప్పుడు నేర్చుకుంటామేంటి? అంటే మానవ దేహంలో ఉన్నప్పుడు దేవుని పిల్లలు నేర్చుకోవాల్సిన ఒక రూటు, ఒక మాదిరి అని చూపిస్తున్నాడు. అంతకు మునుపు విధేయత లేనివాడు ఆడని కాదు ఆయన.
మానవ శరీరంలోకి వచ్చిన తర్వాత ఆ మానవ దేహాన్ని ధరించుకున్న దేవుని పిల్లలు విధేయత నేర్చుకోవాలి. విధేయత అనేది ఎలాగైనా నేర్చుకోవచ్చు. అయితే యేసుప్రభు వారు నేర్చుకున్న విధేయత నాకు కలిగిన శ్రమల వల్ల నేర్చుకున్నాను అన్నాడు. అంటే శ్రమలు ఆయనకి ఏమి నేర్పించినాయి? విధేయత. అంటే దేవునికి లోబడే ఆ తత్వాన్ని నేర్పించిందంట. పౌలు గారు కూడా అలా అన్నాడు. ఏమని? పౌలు రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. పౌలు గారు ఏమన్నాడు చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఏమండి ఏమంటున్నాడు? పౌలు గారి భాష ఏంటి? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. పౌలు గారు యేసుక్రీస్తు వారి కంటే మరింత లోతుకెళ్ళి ఏమంటున్నాడు? శ్రమల వల్ల నీకు కలిగే నష్టం ఏమీ లేదు. శ్రమల వల్ల కలిగే నష్టం ఏమీ లేదు. దేవుని ప్రేమ నుండి అవన్నీ ఎడబాప జాలవు. ఆ ప్రేమలోంచి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ప్రేమ అలా ఉంటుంది అంతే. ఆ ఎడబాప జాలవు అంటున్నాడు. మనకి ఇందులో శ్రమలకు పాయింట్అవుట్ చేద్దాం. నాకు తెలిసి ఈరోజు క్రైస్తవుడికి ఇది చాలా అవసరం. క్రైస్తవుడికి చాలా అవసరం ఈ టాపిక్. ఒక విషయం అర్థమైందో లేదు మీకు. నిన్న ఒక 4 రోజుల క్రితం ఒక లిస్ట్ వదిలేరు. క్రైస్తవుల్ని హింసిస్తున్న దేశాల సంఖ్య ఏ దేశం మొదటి స్థానంలో ఉందన్నది. భారతదేశం ఉంది. 128 దేశాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉందంట. అంటే ఈ పాట మనకు ఖచ్చితంగా అవసరమేమో అనుకుంటున్నాను. ఇది 2004లో అనుకుంటా. 5లో ఉండేది. ఇప్పుడు ఫస్ట్కి వస్తుంది. అసలు ప్రపంచంలో భయంకరంగా హింసపెట్టే దేశం ఏదంటే రష్యా. ఆ రష్యా ఎక్కడికో పోయింది. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. స్ఫురణ సంఘస్థలకు కాదు ఇక్కడ ఇచ్చే ధైర్యం మనకనుకుంటున్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. శ్రమ అనే విషయంలో ప్రతి క్రైస్తవుడు ఎల్లప్పుడూ ఏం కలిగి ఉండాలంటే తెలుసా? అవగాహన కలిగి ఉండాలి. లేదనుకోండి వెనక్కి వెళ్ళిపోతాం. ప్రజెంటు సిచ్యువేషన్ని బట్టి ప్రజెంట్ కొనసాగుతున్న ఆధునిక క్రైస్తవులు దృష్టిలో పెట్టుకుంటే వెనక్కి వెళ్ళిపోయేది మనమే. చాలా తొందరగా లొంగిపోతాం, చాలా తొందరగా భయపడిపోతాం. ఎందుకంటే మునుపటి క్రైస్తవ్యం ఇప్పుడు కనపట్టలేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఆ పటిమ, వాళ్ళ దగ్గర ఉన్న ఆ విశ్వాసం, వాళ్ళ దగ్గర ఉన్న తెగువ నేటి క్రైస్తవుల దగ్గర లేదు. సాధారణమైనటువంటి చిన్న చిన్న శ్రమలకే మనం లొంగిపోయి భయపడిపోతున్నాం. కాబట్టి ఈ శ్రమలకు సంబంధించి ఈరోజు ప్రజెంటు మన స్థానిక సంఘాలు నడిపించుకుంటున్న మనం ఒక అవగాహన కలిగి ఉంటే మన విశ్వాసాన్ని మనం బలపరచగలం. ఒకవేళ అలాంటి శ్రమలు మన జీవితాల్లోకి అనుమతిస్తే దేవుడు, అలాంటి అనుమతి దేవుడు తప్పుకుని ఆ పరిస్థితి మన మీదకి రానిస్తే ఎలా దాన్ని డీల్ చేయాలి, ఎలా తట్టుకోవాలి దాన్ని అనేది మనం పూర్తి అవగాహన కలిగి ఉండటం అనేది చాలా మంచిది. అర్థమవుతుందా? చాలా అంటే దీనికి సంబంధించి మీరు మనకు అవసరం లేదండి ఇది అనుకోవద్దు. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని మీద పూర్తి అవగాహన ఉండాలి. ఎందుకంటే ఈ పరిస్థితి నేను అనుభవించాను. చిన్న చిన్నిటికి కూడా మనం భయపడిపోతాం. పెద్దది మొదలుకొని చిన్నదాని వరకు శ్రమ ఏదైనా ఒకటే, అది పెద్దదైనా చిన్నదైనా. పరిస్థితి వచ్చినప్పుడు దేవుడి మీద అవిశ్వాసం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ శ్రమలను ఎలా ఎదుర్కోవాలనే దాని మీద కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుడు ఒక విషయం చెప్పారనుకోండి, ఆ విషయానికి సంబంధించి బైబిల్లో మనకి పుస్తకాలు కనపడతాయి. ప్రతి పుస్తకానికి ఒక సందర్భానికి సంబంధించే ఉంటుంది.
ఈ పుస్తకం ఎందు నిమిత్తం రాయబడింది, ఈ పుస్తకం ఎందు నిమిత్తం ఉద్దేశం ఉంటుంది. ప్రతి పుస్తకానికి ఒక ఉద్దేశం ఉంటుంది. శ్రమలకు సంబంధించి దేవుడు ఆయన పిల్లలను ఆదర్చడానికి ఒక పుస్తకమే రాయించేసాడు. అది యోబు గ్రంథం. దీని మీద మనం చూద్దాం. ఈ శ్రమలకు సంబంధించి ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి మనం అనే దానికి సంబంధించి యోబు గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు చూద్దాం. ఇది స్వర్ణ సంఘం ఇప్పుడు లేరు వాళ్ళు, కానీ స్వర్ణ సంఘం స్థితిలో మనం ఉన్నామేమో. దానికి సంబంధించి యోబు గ్రంథం, ఈ శ్రమలకు సంబంధించి ఉపద్ఘాత రాసుకుంటారా? రాసుకోండి. శ్రమలు అనే విషయంలో ప్రతి క్రైస్తవుడు ఎల్లప్పుడూ పూర్తి అవగాహన కలిగి ఉండాలి. నిజ క్రైస్తవులు నేర్చుకోవడానికి పాత నిబంధనలో ఒక పుస్తకమని దేవుడు ఏర్పాటు చేశాను. అది యోబు గ్రంథం. ఈ గ్రంథ సారాంశం ఏంటంటే, నీతిమంతులకు శ్రమలు ఎందుకు? నీతిమంతులకు శ్రమలు ఎందుకు? ఇక్కడి నుంచి మళ్ళీ యోబు గ్రంథంలోకి వెళ్ళాడేంటారా బాబా అనుకోవద్దే. యోబు గ్రంథం సారాంశం ఏంటి? నీతిమంతులకు శ్రమలు ఎందుకు? మనం ఏం దేని గురించి నేర్చుకోబోతున్నాం? ఎవరికి వచ్చినాయి? ఆల్రెడీ స్వర్ణ సంఘానికి వచ్చినాయి. ఆగిపోయినాయా? ఇంకా తీవ్రతరం చేయబోతున్నారు. ఈ శ్రమల్ని వాళ్ళు తీవ్రతరం పెంచబోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. మనం నేర్చుకోకుండా మనం క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడం కష్టం. మొదటిది, శ్రమలు అనేవి అందరికీ వస్తాయి. అయితే రెండోది, ప్రత్యేకించి శ్రమలు అందరికీ వస్తాయా? భూమి మీద వస్తాయండి. క్రైస్తవులకి, క్రైస్తవేతరులకు కూడా వస్తాయి. క్రైస్తవేతరులకు శ్రమలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అడగండి వెళ్ళి. వస్తాయి. అయితే ఈ పాపలోకంలో నీతిగా జీవించాలనుకునే వరకు మరి ఎక్కువ వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే, జీవించాలనేవారు పక్కనెట్టేయండి, ప్రయత్నం చేసేవారికి మరి ఎక్కువ వస్తాయి. నిజం చెప్పండి ఒక మాట, నీతిగా బతకడం వల్ల ప్రయోజనం లేదు అనుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. లేవా? నీతిగా బతకడం వల్ల ప్రయోజనం ఏంటి, ఇంక నీతిగా బతకూడదు అని తీర్మానం చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంటే మన అంత గొప్ప నీతిమంతులేం కాదు, కానీ మన పరిధిలో న్యాయంగా బతకాలి, నీతిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని అనుసారంగా బ్రతకాలి, క్రీస్తు ప్రభు అడుగు జాడలో నడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. ఎందుకని? 90% చెడిపోయిన ప్రజల మధ్య 10% ప్రజలు బ్రతకడం చాలా కష్టతరంగా ఉంటుంది. 10% ప్రజలే ఉన్నారు. ఈ 10% కూడా గోడ మీద పిల్లిలాగా ఎప్పుడు ఎట్టి చంపుతారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అందు గురించి ఈ పక్కనే ఉండాలని చెప్పడానికి పాఠం అనమాట. అందుగురించే నీవు పొందబో శ్రమలకు భయపడద్దు. వీళ్ళకి చెప్తున్న మాటే మనతో కూడా చెప్తున్నాడు. శ్రమలు అందరికీ వస్తాయి. ముఖ్యంగా పాపలోకలు బ్రతుకుతున్నటువంటి మనకి నీతిగా బతకాలి, నీతిగా బతకడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి మరి ఎక్కువ రేజ్ అయిపోతాయి శ్రమలు. తర్వాత బలహీనతను బట్టి లేక ఇతరులు చేసే పాపాన్ని బట్టి బలహీనతను బట్టో లేక ఇతరులు చేసిన పాపాన్ని బట్టో అని రాసుకోండి. తప్పనిసరిగా శ్రమలు సంభవిస్తాయి. మనకు సంబంధం ఉండదు. ఈ శ్రమలు మనకి సంబంధం ఉండదు. ఈ శ్రమలు రావడానికి ఇతరుల పాపం, వాళ్ళ బలహీనతలు మనకు సంబంధం లేకుండా కూడా ఏమొస్తాయి? శ్రమలు మనకి సంభవించే అవకాశం ఉంది. ఈ మూడు దృష్టిలో పెట్టుకోండి. మనం ఇప్పుడు యోబు గ్రంథంలోకి వెళ్ళాలి. రాసుకున్నారా?
యోబు గ్రంథం సారాంశం ఏంటి? శ్రమలకు సంబంధించి యోబు సాతాను. యోబు గ్రంథంలో ఎంతమంది కనపడతారు మనకి? యోబు గారు కనపడతాడు, తర్వాత సాతాను కనపడతాడు, తర్వాత యోబు గారి స్నేహితులు, యోబు గారి స్నేహితులు, తర్వాత యవ్వనస్తుడైన ఏలిహు, తర్వాత దేవుడు. యోబు గారి భార్యను కూడా ఎడదామా? ఈవిడే కదా మెయిన్ కంటెంట్. పిల్లలు వాళ్ళ సందర్భం లేదు కదా, వాళ్ళు మాట్లాడలేదు కదా. మాట్లాడిన వాళ్ళనే తీసుకున్నాం మనం. యోబు గారు మాట్లాడాడు, సాతాను మాట్లాడాడు, యోబు గారి స్నేహితులు మాట్లాడారు, తన భార్య మాట్లాడింది, ఏలుహు మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు. శ్రమలకు సంబంధించి ఈ భూమి మీద ఇదంతా ఎందుకు తీసుకుంటున్నాం మనం? భవిష్యత్తులో శ్రమలు వస్తాయి. భవిష్యత్తులో ఒక మంచి పీస్ఫుల్ వాతావరణాన్ని మనం కోరుకోకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఈరోజు కష్టం వచ్చింది, పర్వాలేదు, ఈ సంవత్సరం కష్టపడితే వచ్చే సంవత్సరం సుఖంగా ఉండొచ్చు అని లోకం అనుకుంటుంది. కానీ క్రీస్తు ప్రభువు మనకు నేర్పట్ల. ఈ సంవత్సరం బాగుంటే, ఈ సంవత్సరం ఇంత కష్టపడ్డామా, వచ్చే సంవత్సరం మరింత కష్టపడడానికి మనం ప్రిపేర్ అవ్వాలని నేర్పుతున్నాడు ఆయన. ఇప్పుడు ఒక బలహీనత వచ్చింది, వచ్చే సంవత్సరం 2 బలహీనతలు వస్తాయేమో, దాన్ని ఎలా తట్టుకోవాలి ఆయన నేర్పుతాడు ఆయన. లోకం ఈ సంవత్సరం కష్టపడు, వచ్చే సంవత్సరం ఫ్రీగా ఉండొచ్చు. నిజంగా జరుగుతుంది అది. ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు అండి, 30 సంవత్సరాలకి నాకు కొన్ని బలహీనతలు వస్తాయి. ఈ 5 ఏళ్ళు కష్టపడ్డావు అనుకో, ఈ 5 ఏళ్ళు ఓహు పెట్టావు అనుకో, 35వ సంవత్సరాలు నీకు మరింత బాగుంటుందని చెప్పడానికి ఏమైనా ఉంటుంది? వయసు పెరిగిపోతే ఏమవుతుంది? డల్ అయిపోతాం. మన లోకపరంగా మనం చూస్తున్నాం. అందుగురించి ఇలాంటి లోకంలో మనం బతుకుతున్నాం కాబట్టి శ్రమలకు సంబంధించి మన పూర్తి అవగాహన కలిగి ఉండటానికి తండ్రి దేవుడు ఒక పుస్తకాన్ని రాయించారు. అసలు నీతిమంతులు అయ్యిండి నీతిగా బతుకుతుంటే శ్రమలు ఎందుకు వస్తున్నాయి? నీతిమంతులకి శ్రమలు ఎందుకు? సృష్టికర్త ఉన్నాడు కదా. నీతిగా బతికే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక జోన్ ఇచ్చి వారిని శ్రద్ధగా చూసుకోవచ్చు కదా, శ్రమలు రాకుండా చూసుకోవచ్చు కదా అని మనం తలస్తూ ఉంటాం. లోకం చూస్తేనేమో వాళ్ళు బాగున్నట్టు మనకు కనబడతారు. అలాంటి లోకంలో రేపు ఇవాళ కాకపోతే రేపైనా బాగుండాలి కదేంటిరా, నువ్వేదో పాపం చేసి ఉంటావు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేవుళ్ళో నుంచి తొలగిపోకుండా ఈ శ్రమల్ని వచ్చిన భయపడకుండా ఉండటం కోసం దేవుడు ఒక పుస్తకాన్ని రాయించి ఈ వ్యక్తుల అభిప్రాయాలు వ్యక్తం చేయించాడు. శ్రమలు అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు శ్రమల గురించి. ప్రజెంట్ యోబు గారి విషయంలో నువ్వు దొరికేయచ్చు, సాతాను విషయంలో నువ్వు దొరికేయచ్చు. అంటే నీ అభిప్రాయం వీడి అభిప్రాయం అయి ఉండొచ్చు, లేకపోతే మన అభిప్రాయం ఈయన అభిప్రాయం అయి ఉండొచ్చు, మన అందరి అభిప్రాయం వీళ్ళ అభిప్రాయంలాగా ఉండొచ్చు. కానీ ఇవేవి కరెక్ట్ కాదు, ఈయన ఒక్కడితో కరెక్ట్ అవుతుంది కదా. ఈ శ్రమలకు సంబంధించి వీళ్ళందరి అభిప్రాయాలు అనమాట. శ్రమలకు సంబంధించి వీళ్ళందరి అభిప్రాయాలు. మొదట ఎవరు? యోబు గారు. ఆ యోబు గ్రంథం చదువుతున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుంది? యోబు గారి అభిప్రాయం చెప్తాను చూడండి. ఈయన బైబిల్లో అపొస్తలులంత శ్రమ అనుభవించిన పాత నిబంధన భక్తుడు. ఈయన అపొస్తలులంతా అనుభవించకపోయినా అపొస్తలు రీచ్ అయిపోయేంత శ్రమని ఈయన అనుభవించాడు. అంటే శ్రమలు ఎక్కువ అనుభవించిన వ్యక్తి ఈయన. ఏ తప్పు చేయలేదు, ఎందుకంటే తూర్పు దేశాల్లో ఈయనంత గొప్పవాడు లేడు. పాపాన్ని విసర్జించాడు ఈయన. దేవునందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అంటే దేవుడి భూమి మీద మనిషి ఎలా బతకాలని కోరుకున్నాడో ఆ క్వాంటిటీస్ అన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయా? ఆ క్వాలిటీ కూడా ఉంది ఆయన దగ్గర. ఈయన
ఈయన అభిప్రాయం ఏంటంటే మొత్తం అంతా కోల్పోయినందుకని బాధ లేదు. కుటుంబాన్ని కోల్పోయాడు, ఆస్తులు కోల్పోయాడు, సర్వస్వం కోల్పోయాడు, అందుకు బాధ లేదు ఆయనకి. అసలు నాకు ఈ శ్రమలు ఎందుకు అనుమతిచ్చాడు అన్న దాని మీద నిలబడిపోయాడు. ఇవన్నీ పోయినందుకు నేను బాధపడతలేదు, కానీ అసలు నాకెందుకు శ్రమ వచ్చింది అని డైలమాలో ఉండిపోయాడు. స్ఫురణ సంఘస్థలు అలా ఉండిపోయి ఉంటారు కొంతమంది. ఇంత నీతిగా బతుకుతుంటే, ఆయన అడుగు జడలు నడుపుతుంటే ఇన్ని కష్టాలు ఏంటి మాకు, ఇన్ని బాధలు ఏంటి మాకు అని వీళ్ళు అలా స్టిల్ అయిపోయారో, యోబు గారు కూడా అలా స్టిల్ అయిపోయాడు. నాకేంటి శ్రమలో, పోతే పోని, దేవుడిచ్చాడు, దేవుడు తీసేసుకున్నాడు అనుకుంటాను. అది నేను నీతిగా బతుకుతుంటే నాకు శ్రమలు ఏంటి, నీతిమంతులకు శ్రమలు ఎందుకు? ఇది కంటెంట్ అసలు యోబు గారిది. రాసుకుంటారా? యోబు గారి అభిప్రాయం రాసుకోండి. తీవ్రంగా శ్రమను అనుభవించిన వ్యక్తి. ఈయన ఏ తప్పిదం చేయకపోయినా శ్రమ సంభవించింది. అయితే యోబు బాధ కోల్పోయిన సమస్తాన్ని బట్టి కాదు, దేవుడు నాకు శ్రమ ఎందువలన అనుమతించాడు అనేది అర్థం కాకపోవటం వలన యోబు ఏమీ అర్థం కాని స్థితిలో ఉన్నాడు. శ్రమలకు సంబంధించి యోబు అభిప్రాయం ఏంటి? ఏం అర్థం అవట్లా. నీకు శ్రమ ఎందుకు వచ్చింది అన్నాడు అనుకో, స్నేహితులు వచ్చి అడిగారు అనుకో, ఎవరి మీద నెట్టేద్దాం? దేవుడి మీదకి నెట్టేద్దామా, సాతాను మీదకి నెట్టేద్దామా? సాతాను మీదకి నెట్టాడా, దేవుడి మీదకి నెట్టాడా? అంటే డైలమాలు ఉండిపోయాడు. నేను ఎంత నీతిగా బతుకుతుంటే నాకేంటి తిప్పలో, నాకేంటి శ్రమలు అన్నట్టు ఉండిపోయాడు. డైలమాలు ఉండిపోయాడు, ఏం అర్థం కావట్లేదు ఆయనకి. తర్వాత ఎవరు? సాతాను, అపవాది. అంటే సాతాను ఒక రకంగా చెప్పాలంటే శ్రమల కారకుడు ఈడే. మనకు అర్థమైనంత వరకు శ్రమల కారకుడు వీడే. ఎందుకని? ప్రజంతా ఈడి పక్కనే ఉంటారు. విరుద్ధంగా బతికి ప్రజంతా ఈడు అనుసరులు. వాళ్ళ ద్వారా మనకి శ్రమలు వస్తాయి. వారిని పురుకొల్పేది ఎవడు? వీడే. అంటే శ్రమలకు ఒక రకంగా కారకుడు. వీడి అభిప్రాయం ఏంటి చూద్దాం. శ్రమలు ఎందుకు వచ్చినాయి అని అన్నాం అనుకోండి, వాడి అభిప్రాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు రాసుకోండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడిని, దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు, భూమి మీద అంతటి వాడు ఎవడునూ లేడు అని అడుగగా అపవాది యోబు ఓరకయే దేవునిందు భయభక్తులు కలిగిన వాడాయనా, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుడి చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవిప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తము మొత్తిని ఎడల అతడు నీ ముఖం ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా అంటే ఈ ఉద్దేశం ఏంటి? అంటే ప్రజలు వర్ధిల్లుతుంటే నీ మీద నమ్మకం ఉంచుతారు. వాళ్ళు బాగున్నారనుకో, 4 ఇల్లులు, చక్కటి కార్లు, చక్కటి వ్యాపారం, చక్కటి ఉద్యోగం, ఇవన్నీ కలిసి వస్తే వాళ్ళు నమ్మకం ఉంచుతారు. లేదంటే శ్రమ వస్తే నమ్మకం ఉంచలేరు. ఒకసారి ఇది అనుమతించి చూడు, నీ పక్క నుంచి పారిపోతారు. ఇలా నీ పక్కన నిలబడరు. ఇది వాడు ఆలోచన. అదే చెప్పాడు కదా, వాడు అభిప్రాయం ఏంటి చెప్పాడు. శ్రమ అనేది వస్తే నివసం నిలబడరు, పారిపోతారు అని. రాసుకోండి వాడి అభిప్రాయం. ప్రజలు వర్ధిల్లుతుంటేనే దేవునిందు నమ్మకం ఉంచుతారు. అంటే శ్రమలు వస్తే ఏం చేస్తారంట? నమ్మకం ఉంచడమే కదా. ప్రజలు వర్ధిల్లుతుంటేనే దేవునిందు నమ్మకం ఉంచుతారు. శ్రమలు వస్తే నమ్మిక ఉంచలేరు. వీడి అభిప్రాయం కూడా తప్పేనా? ఎలా చెప్పగలరు తప్పని? యోబు గారిని బట్టి చెప్పేయచ్చు. శ్రమలు వస్తే ఆయన ఏం దేవుణ్ణి వదలలా. అపోస్తులను బట్టి చెప్పొచ్చు, స్ఫురణ సంఘస్థులను బట్టి కూడా చెప్పొచ్చు. వీడి అభిప్రాయం తప్పని. ఎన్ని శ్రమలు వచ్చినా మేము దేవుని మీద నుంచి నమ్మకం కోల్పోలేదు అని వాళ్ళు రుజువు చేశారు. వీడి అభిప్రాయం కూడా తప్పే. రాసుకోండి. స్ఫురణను బట్టి, అపోస్తులను బట్టి ఈ అభిప్రాయం తప్పు. 3 స్నేహితులు ఎవరు? ఎలీఫజు,
తర్వాత బిల్దదు, జోపరు, ఇతడు ప్రబుద్ధుడు, ఈయన పిడివాది, ఈయన సనాతనవాది. ఇలా ముగ్గురు. లేదనుకుంటే సాంప్రదాయవాదాన్ని కూడా పెట్టుకోండి, జోపరు. పిడివాది జోపరు, జోపర్ దగ్గర పిడివాది పెట్టుకోండి. బెల్దద్ దగ్గర సనాతనవాది లేకపోతే సాంప్రదాయవాది. ఇలా అభిప్రాయం ఏంటి చూద్దాం. చేసిన పాపానికి దేవుని తీర్పే శ్రమలంట. అంటే చేసిన పాపానికి దేవుని శిక్షే శ్రమలకు కారణం. ఇది నిజమేనా? ఇప్పుడు నోహ జలప్రలయం ఎందుకు వచ్చింది? సుధమ కుమార పట్టణాల మీదకి అగ్నిగంధకాలు ఎందుకు కురిపించాడు? చేసిన పాపానికే కదా శిక్ష. కరెక్టే అది, కానీ యోబు గారి విషయంలో కరెక్ట్ కాదు. స్ఫురణ సంగతుల విషయంలో కరెక్ట్ కాదు. నేను అనేది అది కొన్ని సందర్భాల్లో కరెక్టు, ఇది అసంపూర్ణమైనటువంటి అభిప్రాయం. ఇలా అభిప్రాయం అసంపూర్ణం. ఇది నీతిమంతుడి మీదకి శ్రమ వచ్చిందంటే ఇది దేవుని తీర్పు అని ఎలా చెప్తావు? అంటే యోబు గారికి చూడండి, యోబు గారికి ఇలా ముగ్గురికి డిస్కషన్ జరిగింది. యోబు గారికి ముగ్గురు స్నేహితులకి డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ ఏంటో తెలుసా? వాస్తవానికి వాళ్ళు డిస్కషన్ చేయాల్సింది ఇది, నీతిమంతులకు శ్రమలు ఎందుకు. దీని మీద డిస్కషన్ చేయాలి వీళ్ళ ముగ్గురు ఆ స్నేహితుడితోటి. కానీ వాళ్ళ డిస్కషన్ మారిపోయింది. ఏమని? నీవు నీతిమంతుడివైతే శ్రమలు ఎందుకు, నీవు నీతిమంతుడివైతే శ్రమలు ఎందుకు, ఇలా మార్చేశారు డిస్కషన్. దేని మీద చర్చించాలి? వచ్చి యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు తూర్పు దేశాలు ఎలాంటి వాళ్ళు లేడని తెలుసు స్నేహితుడికి. వాళ్ళ స్నేహితుడు ఎలాంటి వాళ్ళు ఈ స్నేహితుడికి తెలుసు. వెళ్ళినప్పుడు వాదర్స్టకి వెళ్ళినప్పుడు ఏం డిస్కషన్ చేయాలి? నువ్వు నీతిమంతుడు కదా, ఎందుకు ఇలా వచ్చినాయి, అసలు ఎందుకు ఇలా వస్తాయి అని అడగాలి. అసలు నువ్వు నీతిమంతుడు అయితే శ్రమలు ఎందుకు వచ్చినాయి? మన వల్ల అంటారు, మనం కూడా అంటుంటాం కొన్ని సందర్భాల్లో, అన్నయ్యకి అలా జరిగిందండి, ఏదో పొరపాటు చేస్తున్నాడంటవా? పొరపాటు చేస్తే ఖచ్చితంగా వస్తాయి, వదలడం ఏమి. పొరపాటు చేసినోడు తన పార భేదాలు ఉండవు దేవుడికి, ఎవడైనా ఒకటి ఆయనకి. తప్పు చేస్తే గట్టి కొడతాడు. ఆయన పిల్లలు మరీ గట్టి కొట్టుకుంటాడు, ఎందుకంటే దారి తప్పిపోతారని. కానీ ఇక్కడ డిస్కషను స్ఫురణ సంఘస్థుల విషయంలో కూడా రాంగ్. అది మీరు నీతిమంతులు అయితే శ్రమలు ఎందుకు వచ్చినాయి? స్ఫురణ సంఘస్థులను అనకూడదు మనం, నీతిమంతుల దగ్గర ఆ పదాలు వాడకూడదు మనం. రాంగ్ అవుతుంది కదా. అప్పుడు నీతిమంతులకి శ్రమలు వస్తాయి, రావని దేవుడు చెప్పలా, ఎందుకు వస్తున్నాయి మరి అని కనుక్కోవాలి వీళ్ళు. అలా కాకుండా నువ్వు నీతిమంతుడు అయితే నీకు ఎందుకు వస్తాయా, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, ఇన్ని బాధలు ఎందుకు పడుతున్నావు, ఇన్ని శ్రమలు ఎందుకు వస్తున్నాయి, కాళ్ళు నొప్పి అంటావు, నడు నొప్పి అంటావు, పొట్ట నొప్పి అంటావు, ఆర్థిక సమస్యలు అంటావు, ఎందుకు వస్తున్నాయి? మొత్తం మీద నువ్వేదో చేస్తున్నావు కదా. ఈ అభిప్రాయం కూడా తప్పంటారా? 50-50, సగం కరెక్ట్ సగం రాంగ్. కానీ స్ఫురణ యోబు గారి విషయంలో పూర్తిగా రాంగ్. తర్వాత ఎవరు? యవనస్తుడైన ఏలీహు, అది కూడా రాసుకోండి. ఏలీహు మళ్ళీ చెప్పిన తమ్ముడు ఎక్కడ ఆగారు? నీతిమంతులకి శ్రమలు ఎందుకు, దీనిపై జరిగి ఉంటే బాగుండేది. కానీ యోబు స్నేహితులు ఈ అంశాన్ని కాస్త నీతిమంతుడైతే శ్రమలు ఎందుకు అని మార్చేశారు. యోబు స్నేహితుల ఉద్దేశం యోబు పాపం చేశాడని. ఎవరి అభిప్రాయం ఇప్పుడు? ఎలీహు. శ్రమలు దేవుడు మనకి ఏదైనా ఒక పాఠం నేర్పేందుకు అన్నాడు ఆయన. మీరు ఆయన డిస్కషన్లో ముగ్గురు స్నేహితులు యోబు గారితో మాట్లాడాలి, వీళ్ళ ముగ్గురితో మాట్లాడాడు ఆయన ఎక్కువ కౌంటర్ వేస్తూ. ఆయన ఏం మాట్లాడాడంటే శ్రమలు
దేవుడు మనకి ఏదైనా ఒక పాఠం నేర్పేందుకో, మనల్ని క్రమశిక్షణలో పెట్టేందుకో, మనల్ని మరింత మేలుమి చేసేందుకో ఆయన ఉపయోగించే విధానం. ఇది సరైందని అంటారా? ఇది కూడా అసంపూర్ణ వివరణ. అంటే శ్రమలతోటే లైన్ చేసుకుంటూ వస్తాడా? శ్రమలతోటే మార్చుకుంటూ వస్తాడా? శ్రమలు లేకుండా మారిన వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? ఈ డోర్ తీయాలి. ఈ కిటికీ తీయండి తమ్ముడు. సరే, ఇది కూడా అసంపూర్ణ వివరణే. అర్థమవుతుందా? ఇది కూడా అసంపూర్ణ వివరణే. తర్వాత ఎవరు? భార్య. 5 ఎవరు? ఈమె ఏమంటుంది? దేవుని దూషించేసి చచ్చిపో అంటుంది. అంటే శ్రమలో దేవుడు దారుణంగా వదిలేసాడని, అంటే దేవుణ్ణి తప్పు పడుతుంది అంటేనా? శ్రమలు ఎవరిచ్చేసారని? ఎలా ఇచ్చాడని? అన్యాయంగా మన మీదకి అనుమతి ఇచ్చేసాడు. నువ్వు నీతిమంతుడు, మనం అందరం నీతిమంతులు, దేవుని కోసం బతుకుతున్నాం. కనీసం పొద్దున్న సాయంత్రం ఏదైనా పొరపాటు చేశారేమని చెప్పి బలి కూడా ఇచ్చాం మన పిల్లల కోసం. ఇంత చేసిన మనకి దేవుడు చేసింది ఏంటి? అంటే దేవుడు తప్పు చేశాడు. టోటల్గా ఆవిడ ఉద్దేశం ఏంటి? దేవుడు అన్యాయం చేశాడు. రాసుకోండి, ఆవిడ అభిప్రాయం అది. వీళ్ళు ఎక్కువ ఉంటారా మనకి? వెన్నంటే ఉంటారు. వెనకలాగటానికి అన్నంటే ఉంటారు వీళ్ళు. 5ది 6ది దేవుని ఉద్దేశం. అదే దేవుడు అన్యాయం చేశాడని. పిల్లలు ఏదైనా చిన్న పొరపాటు మాట్లాడేసారేమని బలి ఇచ్చివాడు ఆయన. అనుదినం పిల్లల కోసం కూడా శ్రద్ధ వహించేవాడు యోబు గారు. భార్య పక్కనే ఉంటుంది కదా, భార్య అనుమతి లేకుండా ఉండదుగా, ఇద్దరు అభిప్రాయం ఒకటే కదా. ఇన్ని చేసినా మనకి ఏం చేశాడు దేవుడు? శ్రమలు ఇచ్చాడు. దేవుని దూషించేసి దరిద్రం వదిలిపోద్దాను. తర్వాత ఎవరు? దేవుడు. ఈయన ఉద్దేశం విశ్వాసి దీన్ని పాయింట్అవుట్ చేసుకుంటూ వెళ్తాం. పాయింట్లు అన్నిటికీ విశ్వాసాన్ని వస్తుంది. విశ్వాసి జీవితం మెరుగుపడాలని, విశ్వాసి తన స్వరూపంలోకి మార్చబడాలని, విశ్వాసం పటిష్టం కావాలని, ఈ విశ్వాసి పరలోకం చేరాలని. ఒక పాయింట్ రాసుకోండి. దేవుని ఉద్దేశం ఏంటంటే, శ్రమల మనకి దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఎవరై ఉన్నాడు అనే దాన్ని బట్టే ఆయన అందు నమ్మకం ఉంచడానికి శ్రమలు దోహదపడతాయి, కానీ ఆయన ఏం చేస్తాడు అనే దాన్ని బట్టి కాదు. అంటే వచ్చే శ్రమలు ఆయన అందు నమ్మకం ఉంచడానికే తప్ప ఈ శ్రమల్లో ఆయన ఏం చేస్తాడనే దాని గురించి కాదు. అర్థమవుతుందా? శ్రమలు ఎందుకు వస్తాయి? ఆయన తప్పిస్తాడేనా? ఆయన మీద నమ్మకం ఉంచడానికా? ఆయన మీద నమ్మకం ఉంచడానికి వస్తాయి తప్ప ఈ శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడనే దాని మీద కాదు మన ఫోకస్. శ్రమ వచ్చింది, ఆ శ్రమల్లోంచి నేను తప్పిస్తాడని యోబు గారు ఎదురు చూడాల. ఆయన మీద ఎలా నమ్మకం ఉంచాలో నేర్చుకున్నాడు ఆయన. అపొస్తలులు అలాగే నేర్చుకున్నారు, స్వర్ణ సంఘస్థులు కూడా అలాగే నేర్చుకున్నారు. మనం కూడా అలా నేర్చుకోవాలి అని 2024 గట్టిగా ఇచ్చేసాడు. అందరికీ ఇబ్బందులే. వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, లోకానుదులు వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, దరిదాపులు లేనోళ్ళు కొంతమంది. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. శ్రమలకు సంబంధించి నీవు పొందబో శ్రమలకు భయపడొద్దు. చాలామంది వ్యక్తులు చాలా అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఏ అభిప్రాయమైనా పక్కన పెట్టేసే, నువ్వు భయపడొద్దు. శ్రమలకు సంబంధించి కొన్ని పాఠాలు మనం స్క్రీన్ మీద చూద్దాం. శ్రమలకు సంబంధించి ఒక 5 పాఠాలు ఉంటాయి. 5 పాఠాలు అద్భుతంగా ఉంటాయి. చూడండి ఒకసారి.
ఉమ్. అయి కదమ్మా. కింద పెట్టి ఫస్ట్ ఇది పార్ట్ 1. సరే, అదే నీవు పొందబో శ్రమలకు భయపడద్దు అన్నాడు. ఒకవేళ మనకి ఎప్పుడైనా శ్రమలు సంభవిస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలన్నది. మనకి ఏదైనా శ్రమ సంభవించింది అనుకోండి, శ్రమలు వచ్చినాయి అనుకోండి, మనం వేసుకోవాల్సినటువంటి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ వాళ్ళ 5గురి అభిప్రాయం కాసేపు పక్కన పెడదాం. దేవుని అభిప్రాయం మనకు అర్థమైంది అంటే ఇంకా మనం కొద్ది లోతుకి వెళ్తున్నాం. ఒకవేళ మనకి శ్రమలు సంభవిస్తే మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఆ ప్రశ్నలకి జవాబు అవును అని వచ్చింది అనుకోండి, ఆన్సర్ ఏంటి చెప్తున్నాను. అవును, నేను వేసిన ప్రశ్నకి మీరు వేసిన ప్రశ్న కరెక్టే అని మీరు అనిపించింది అనుకో, దానికి జవాబు కూడా నేను చెప్తాను. మీరు జవాబు ఇస్తున్నారు, దానికి సొల్యూషన్ అనమాట. అంటే దానికి సూచన. మొదటి ప్రశ్న, దేవుడు నాకు శిక్ష రానిచ్చాడంటే నేను ఏదైనా పాపం చేశానా? జవాబు ఏంటి? అవునా కాదా? నిజం చెప్పండి, మనమే ఉన్నాం ఇక్కడ. శ్రీకాంత్, దేవుడు నాకు ఈ శిక్ష రానిచ్చాడంటే నేను ఏదైనా పాపం చేశానా అని ఒక ప్రశ్న వచ్చింది. దానికి జవాబు ఏంటి అంటున్నాను. అవునేనా? అవునైతే ఇప్పుడు ఏం చేయాలి మరి? అవునైతే ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు ఏం పొందుతాం మనం? కనికరం పొందుతాం. అవునైతే ఆ పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి. శ్రమలు ఆగుతాయి అప్పుడు? అవుతాయిగా మరి. 2, నేను క్రైస్తవుడిగా జీవిస్తున్నందుకు సాతాను నాపై దాడి చేస్తున్నాడా? ఏంటి? నేను నిజ క్రైస్తవుడిగా జీవిస్తున్నందుకు సాతాను నా మీద దాడి చేస్తున్నాడా? అవునా? అవును. జవాబు అవునైతే నేను సొల్యూషన్ ఇస్తాను, కాదంటే మాత్రం నా దగ్గర జవాబు ఇది లేదు. అవును. మరేం చేయాలి? బలం కొరకు ప్రార్థన చేయాలి. బలం కొరకు సహాయం కోరాలి. ఎవరిని? దేవుణ్ణి. మనుషులు కదే. అపవాడిని ఎదిరించి వాడు మీ వద్ద నుండి పారిపోతాడంట. రోమాపత్రిక 16 అధ్యాయమేనా? రోమాపత్రిక 16 అధ్యాయము 20 వచనమేనా? సమాధానకర్త యగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. శ్రమలలో ఉన్నవారిని సిద్ధపరుస్తున్నాడా? ఏంటి ప్రశ్న? శ్రమలో ఉన్నవారిని ఆదరించి పరిచర్యకు సిద్ధపరుస్తున్నాడా? అందుకేనా నాకు ఈ శ్రమలో? అవునైతే అవునేనా? అవును. 2 పాయింట్లు రాసుకోండి ఇందులో. ఇటువంటి పరిస్థితుల్లో మొదట మన మీద మనం జాలిపడటం మానేయాలి. రాసుకోండి. ఒకవేళ ఇతరులని బలపరచడానికి, శ్రమలో ఉన్నవారిని ఆదరించడానికి అయితే మాత్రం ముందు మనం ఏం చేయాలి? మన మీద మనం ఒకసారి మన మీద మనకి జాలి వస్తుంది. అద్దం ముందు నుంచి తిట్టుకుంటాం. ఉన్నారా? ఏ మొహర్రనిదా ఈ బతుకంత తినేటరా అని తిట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి మనకి. కాకపోతే ఏంటంటే పైకి చెప్పాలి, గంభీరంగా ఉంటాం. ఇలాంటి అతవ జీవితం ఎందుకు జీవితం ఇది? అసలు ఒక్కనాడు ఏది కలిసి రాలేదు నీకు అంటే మన మీద మనం ఏమవుతున్నాం? జాలి పడుతున్నాం.
పాపమమ్మ అన్నట్టు. తర్వాత ఆ శ్రమలు అనుభవించే పరిస్థితిని ఒక అదునుగా చేసుకుని, నా వలే శ్రమలు అనుభవిస్తున్న వారిని ఆదరించినట్లుగా ఎవరినైనా నాకు ఒకరిని చూపించు అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనల్ని ఆదరించే వాళ్ళు లేరు. నేను మొన్న మా పాపకి ఇబ్బంది వచ్చినప్పుడు అదే చెప్పాను నేను. మా పాపకి ఇబ్బంది వచ్చినప్పుడు అంటే మనం ప్రసంగాలు చేస్తామండి. సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత ఎంత గొప్పోడైనా బలహీనుడైపోతాడు. నేను నిజంగా నాకు ఫోను మా పాపకి ఇలా ఉందని చెప్పిన తర్వాత నేను పడ్డ బాధ మామూలు బాధ కాదు, గుండె ఆగిపోద్ది అనుకున్నాను. అంత విపరీతమైనటువంటి టెన్షను. ఆ టైంలో నేను ఆదరణ కోసం ఎదురు చూశాను. ఎవరైనా ధైర్యపరిస్తే బాగుంది. ఎవరైనా మనం ఎక్కువ ఎప్పుడు ధైర్యంగా ఉంటామంటే ఒక కష్టం వచ్చిందనుకోండి, ఏం పర్వాలేదు అని చెప్పేవాడి కంటే ఆల్రెడీ ఆ జబ్బు అనిపించినోడు ఎవడని చెప్తే ధైర్యం వస్తుంది కాదా? నాకు వచ్చిందనియా, ఏం కాదనియా, ఇలాగే చెప్తారనియా అనేదోడికి అమ్మయ్య అనిపిస్తుంది కాదా? నిజంగా ఖచ్చితంగా అప్పుడే ధైర్యం వస్తుంది. ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నాకు చిన్న ఆదరణ ఇస్తే అది అట్టుకుని లేచిపోతానని ప్రార్థన చేశాను. ఈయన పెట్టాడు ఫోను, వాసిగారు చేశాడు. అన్న చేసి ఏమి లేదన్న, దేవుడి ముందు ఈ సమస్య ఎంత అన్న, మీరేం భయపడకండి అన్నాడు. ధైర్యం వచ్చేసింది. జస్ట్ చిన్న అంటే కొంతమందికి పగ్గాలేసి లేపాలి, కొంతమందికి ఎంట్రికి వాసితో లేపేయచ్చు. ఇప్పుడు బలవంతుడు పడ్డాడు అనుకో, ఎంట్రికి వాసితో లేచిపోతాడు. బాగా బలహీన పడ్డాడు అనుకోండి, అడిగి పట్టుకోడు, పక్కన పట్టుకోడు, మనమని నొడని కట్టి లేపాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చూపించు, నేను పడ్డాను ఈ బాధలు. అలాంటి బాధలు పడి కుటుంబాన్ని నరకయాతన చేసుకుని నీ అందు విశ్వాసం ఉంచకుండా తప్పిపోయిన కుటుంబాలు ఏమైనా ఉంటే నాకు చూపించు తండ్రి. ఇలాంటి శ్రమలు అనిపిస్తున్న వాళ్ళు ఎవరైనా నాకు చూపిస్తే నేను వాళ్ళని బలపరుస్తాను అని చెప్పాలి. ఆ ప్రార్థన చేయాలి. ధైర్యం వస్తుందా? చూడండి ఒకసారి ఆ మాట చూద్దాం. ఏం రాశారు ఇక్కడ? శ్రమలు అనుభవించే పరిస్థితిని ఒక అదునుగా చేసుకుని, నా వలే శ్రమలు అనుభవిస్తున్న వారిని ఆదరించినట్లుగా వారిని నాకు చూపించని ప్రార్థన చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకం చేసుకుని, మీరును వారితో కూడా బంధింపబడినట్టు, ఆల్రెడీ ఒకరు బంధింపబడ్డారు, మీరు కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అంటే అన్నం లేకపోతే ఎంత కష్టం ఉంటుందో ఎవరికి తెలుసు? అనిపించినోడు తెలుసు. అలాంటి పరిస్థితి ఉన్నవాడిని ఎవడు ధైర్యపరచగలడు? కడుపు నిండినోడు ధైర్యపరచలేడు. రూబేన్ అదే అంటూ ఉంటాడు, అసలు మీరు ఫోన్ చేస్తుంటే 1000 ఏనుగులు బలం వచ్చేస్తుందని, రోగం తగ్గినా తగ్గిపోయినా అంటున్నాడు. అంత ధైర్యం వచ్చేస్తుంది. నా బిడ్డ దగ్గర ఉన్నప్పుడు మీరు ఫోన్ చేసి మీరు చెప్పిన మాటలే బిడ్డని క్షేమంగా ఉంచింది అంటూ ఉంటాడు. మనం అంటే చూడాలి, మనం టైమింగ్ చూసుకోవాలి. ఎంతసేపు మనం తిట్టడం, నీకు ఇంటికే బాధలు వచ్చినాయి, నీకు ఇంటికే శిక్ష, నువ్వు చేసిన తప్పులు మామూలు తప్పులు ఏంటి, ఒకవేళ పైకి నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావేమో లోన తప్పేమది అని యోబు గారి స్నేహితులుగా కౌంటర్లు వెళ్ళేది. అక్కడ వేయకూడదు మనం. ఎందుకు వచ్చింది నీకు 2 సార్లు ఆ జబ్బు, ఎందుకు వచ్చింది, పిల్లోడు ఎందుకు బాధపడుతున్నాడు అని ఇలాంటి కౌంటర్లు వేయకూడదు మనం. ఆ టైంలో అతనికి ఆదరణ కావాలి, ధైర్యం కావాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూపించమని ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం శరీరంలో ఉన్నప్పుడు ఆ బాధ ఎంతతో ఎలాంటిదో మనం అనిపించాం కాబట్టి, ఇదే శరీరంలో తోటి సహోదరుడు, తోటి విశ్వాసులు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆదరించడానికి నేను ఆల్రెడీ ఆ శరీరంలో పడిన బాధని వాళ్ళకి చెప్పి ఆదరించాలి. ఆ శ్రమలోంచి వారిని తప్పించగలగాలి, ధైర్యపరచగలగాలి. తప్పించలేమేమో కానీ ధైర్యాన్ని మాత్రం ఇవ్వగలం, పుష్టిగా ఇవ్వగలం. మాట 1000 ఏనుగులు బలం అంట కదా, 1000 ఏనుగుల బలం అంటే మన మాట ఏం చేస్తుందంటే కొంతమందిని బతికించగలదండి. అందుగురించి మనం ఎప్పుడు కూడా ఇతరులని నిందించే పరిస్థితులు మనం ఉండకూడదు. ఎందుకంటే మనం శరీరంలో ఉన్నప్పుడు మనం ఎలాంటి బాధలు అనిపించమో వారు కూడా అలాంటి శ్రమలు అనిపిస్తున్నారు. మనకు వచ్చే బాధ ఒకటి, వాళ్ళకి వచ్చే బాధ ఒకట. మనకు కడుపు నొప్పి ఒక రకంగా వస్తే ఇతరులకు కడుపు నొప్పి వేరేగా వస్తుందా? ఒకేలాగా వస్తుందిగా. తలపోటు మనకు ఒక రకంగా వస్తే వేరే వాళ్ళకి ఇంకొక రకంగా రాదుగా. ఎందుకంటే ఇరువురం కూడా శరీరంలో ఉన్నాం. ఈ శరీరంలోంచి వచ్చే బలహీనతలు, బాధలు, కష్టాలు, శ్రమలు మనం అనిపించున్నాం కాబట్టి ఇతరులు అదే శ్రమలు అనిపిస్తున్నప్పుడు నేను ఎలా ఎత్తుక్కున్నానో వాడు కూడా ఎత్తుక్కుంటున్నాడేమో అని మనం వెళ్ళి వాళ్ళని
ధైర్యపరచడం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రశ్న కరెక్ట్ అయితే, ఈ ప్రశ్నకు అవునని వస్తే శ్రమలు ఎందుకు అనుమతిస్తాడు? స్వర్ణ వాళ్ళకి ఎందుకు ఇచ్చి ఉంటాడు? సిద్ధపరచడానికి, ఇతరులు కూడా బలపరచడానికి. కొంతమందికి ఇచ్చి ఉంటాడు, మిగతా వాళ్ళని ధైర్యపరిచి ఉంటాడు. తర్వాత 4, ఒకవేళ స్ఫురణ ఉన్న విశ్వాసుల వలె పరీక్షింపబడుటకు ఏర్పాటు చేయబడ్డానా? అవునైతేనే వస్తుంది మీకు సొల్యూషన్, లేదని ఇంకో ఎనదరికి వెళ్ళిపోద్ది. అవును. అప్పుడు ఏం చేయాలి? 2 పాయింట్లు రాసుకోండి. వెంటనే ఒకవేళ అలాంటిదే కనుక అయితే వెంటనే తోటి విశ్వాసుల ప్రార్థన సహాయం కోరాలి. ఆ పరిస్థితిలో దేవుడు నా పట్ల మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడని విశ్వాసం ఉంచాలి. ఏంటి? ఒకవేళ మనం పరీక్ష పెట్టడానికే ఇస్తే మనం ఏం చేయాలి? సహాయం తీసుకోవాలి. నేను నిలబడాలి, ఆ పరీక్షలో నేను నిలబడాలి, నేను రాయగలగాలి, నేను పాస్ అవ్వగలగాలి. తర్వాత ఏదైతే నా మీద పక్కగా ప్లాన్ వేసుకున్నాడో, ఎందు నిమిత్తం నన్ను పరీక్షించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడో అది నెరవేరాలి. అది నెరవేరుస్తాడు నా జీవితంలో, అది జరిగి తీరాలి అని ఆయన మీద విశ్వాసం ఉంచాలి. 5, నాకు ఎదురైన ఈ శ్రమ నిష్కారణంగా సహజ సిద్ధంగా వచ్చిందా? ఏంటి? నాకు ఎదురైన ఈ శ్రమ నిష్కారణంగా సహజ సిద్ధంగా వచ్చిందా? నిష్కారణంగా అంటే ఏ కారణం లేకుండా నేను శ్రమలు అనిపిస్తున్నాను. నేను సహజ సిద్ధంగా నేను వ్యాపారాలు చేసుకుంటున్నాను, ఉద్యోగం చేసుకుంటున్నాను, నేను నా ప్రయాణాలు నేను ఉన్నాను. ఆయన అక్కడ నాకు ఎందుకు సంభవించినాయి? వచ్చినాయి. అవును, కొన్ని సందర్భాల్లో మనకు సంబంధాలు లేని వాళ్ళు కూడా మన మీద వచ్చి పడతారు. అసలు వాళ్ళ విషయాల్లో మనం ఉండం. మీరు చెప్తే నమ్మరు. ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది పాస్టర్లు నా కోసం ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. నాకు అసలు సంబంధం లేదు. వాళ్ళ మీ గురించి చాలా ప్రార్థన చేస్తున్నారండి, చాలా బాధపడిపోతున్నారండి మీ గురించి అంటే నేను ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు, వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు, వాళ్ళని ఏం అనలేదు, దూషించలేదు, తిట్టలేదు, వాళ్ళు బాధ పెట్టలేదు, వాళ్ళ డబ్బు కూనీ చేయలేదు. అయినా కూడా ఎందుకని? మిమ్మల్ని బట్టి కొట్టేస్తున్నాడు, సంఘాలు ఏర్పాటు చేసి వేస్తున్నాడు, వీళ్ళు చర్చిలు ఇట్టేస్తున్నారు, వీళ్ళు వాక్యం నేర్చుకుని కాదా? నిష్కారణంగా సహజ సిద్ధం. అది ఎవడైనా సంఘంలో ఒకటి వెళ్ళిపోయి సంఘం పెట్టుకుంటానంటే మరి బాధ ఉంటుంది. అది నేను పైగా సెన్సిటివ్ మైండ్ అది. అసలు ఊరకని ఎవడన్నా ఏమన్నా అంటే బాధపడుతుంటాను. ఈ బట్టి అలవాటు అయిపోయింది. చూసి ఏమైంది? అలవాటు అయిపోయింది. వాక్యం పర్ఫెక్ట్గా మాట్లాడేస్తాం, మనం ముక్కు సూటుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. అది ఎక్కడో కొమ్మ సాటునున్న కాయికి తగులుతుంది. మనం వేసేదేం మొక్కలకి వేస్తాం, ఆ కొమ్మ సాటుని ఎక్కడో జిట్ట కొట్టేసి ఎంతకాలం ఉన్నా కూడా అలాగే ఉంటుంది. అది దానికి తగులుతుంది, టపిక్మని పడిపోద్ది. నేను రాను, తిట్టాడు నన్ను అంటారు నిష్కారణంగా. చెప్పమన్నది చెప్పినందుకు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అవునా? నేను అడుగుతున్నాను, అవునా అని ఈ ప్రశ్న మీరు వేసుకుంటే జవాబు ఏమొస్తుంది? ఇలాంటి శ్రమలు కూడా ఉన్నాయా? దానికి జవాబు రాసుకోండి. దీనికి 2 పాయింట్లు ఉంటాయి, 2 జవాబులు, అదే సలహాలు. ఈ పాపలోకంలో మంచివారు చెడ్డవారు ఇరువురు కూడా శ్రమలు అనిపిస్తున్నారని మొదట గుర్తించాలి. ఎవరు ఉన్నారు ఈ లోకంలో? మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. ఇద్దరికి వస్తున్నాయి శ్రమలు, మనకేనండి వాళ్ళకి వస్తున్నాయి అని అనుకోవాలి. 2, మంచివారికి కలిగే శ్రమలకు ఒక అర్థం ఉంది. అయితే మంచివారికి కలిగే శ్రమలకు ఒక అర్థం ఉంది, వాటికి అంతం ఉంది. మంచివారికి శ్రమలు వచ్చినాయి అనుకోండి, వాటికి ఒక అర్థం ఉంది, వాటికి అంతం కూడా ఉంది. అవి కొంతకాలం మాత్రమేనని, తర్వాత వారు స్థిరపరచబడి బలపరచబడేందుకు వారికి దేవుని వాగ్దానం ఉందని గ్రహించాలి. వారికి దేవుని వాగ్దానం ఉందని గ్రహించాలి.
పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9, 10. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసముందు స్థిరులై వాణిని ఎదిరించిడి. పేతురు రాసిన మొదటి పత్రిక రాయమన్నావు కదా, ఇక్కడ రాశాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9, 10 మళ్ళీ చదువుదాం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణిని, ఎవడు? సాతాన్ని, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్ముని పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. యుగయుగములకు ప్రభావములు ఆయనకు కలుగునుగాక. ఆమేన్. ఎవరు స్థిరపరుస్తాడు? దేవుని పిల్లల్ని ఎవరు స్థిరపరుస్తారు? అంతమంది కదా. మరి వాళ్ళ శ్రమలకి అంతమేంటి? వాళ్ళ అంతం వేరు. శ్రమలకి అంతం కాదు, శ్రమలు వారిని అంతం చేసేస్తాయి. మన శ్రమలకి అంతం ఉంటుంది. అర్థమైందా? 6. ప్రార్థించినా నాకు వచ్చిన శ్రమకు కారణం తెలియడం లేదా? ప్రార్థించినా నాకు వచ్చిన శ్రమకు కారణం తెలియట్లే. ఇది నిజమేనా? అవునా? అనిపించింది మీకు ఎప్పుడైనా? ప్రార్థన చేసిన కారణం తెలియట్లేదు అంటే మనకి మ్యాక్సిమం తక్కువ ఉంటాం. ఎందుకు తెలియదు, నేను చేసేది అని మంచి పనులు చేస్తున్నానేంటి మనకి రాకపోవడానికి, కరెక్ట్గా వెళ్తున్నామా అని అనిపిస్తుంది మనకి. ఇది ఎవరో కానీ ఎవరో అక్కడక్కడ పిచ్చాపేట ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు అలా ఉంటారు. కానీ వాళ్ళకు కూడా అది అవసరం కదా. ఇది అవును కాదని మనం ఒకవేళ ఇందులో ఉంటే అవునని అయితే మాత్రం జవాబు రాసుకోండి. అలాంటప్పుడు మనలో మనమే కుమ్మిలిపోక దేవుని అందరి విశ్వాసాన్ని ఉంచాలి. అలాంటప్పుడు మనలో మనమే కుమ్మిలిపోక దేవుని అందరి విశ్వాసాన్ని ఉంచాలి. మన గురించి చింతించేవాడు ఎవరు? దేవుడే కదా. ఆయనని గురించి చింతించేవాడు, శ్రద్ధ వహించేవాడని తెలుసుకొని ఆయన సహాయం కొరకు కనిపెట్టు. ఆయనని గురించి చింతించేవాడు, శ్రద్ధ వహించేవాడు అని తెలుసుకొని ఆయన సహాయం కొరకు ఓపికతో కనిపెట్టు. శ్రద్ధ వహించేవాడని తెలుసుకుని ఆయన సహాయం కొరకు కనిపెట్టు. ఆ టైంలో రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం జ్ఞాపకం చేసుకో. రోమపత్రిక 8వ అధ్యాయము ఏం జ్ఞాపకం చేసుకోవాలి? శ్రమలో రోమా 8:28 ఏమన్నాడు? దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఏం జరిగినా మేలుగానా? ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, తుఫాను వచ్చేసింది. మన గుమ్మలో ఒక చెట్టు ఉంది, తుఫాను వచ్చింది, గట్టిగా వీచేస్తుంది గాలి. చెట్టు ఎప్పటి నుంచో స్థిరంగా ఉంటుంది, అది ఇలా వాలిపోయిందండి. మళ్ళీ టేసింది గాలి, మళ్ళీ ఇలా వాలిపోయింది, తుఫాను వెళ్ళిపోయింది. చెట్టు అది ఎప్పటి నుంచో స్థిరంగా ఉంది కదా. అది
ఇప్పుడు చుట్టూ ఏం కనపడుతుంది మనకి? ఏర్లు ఇలా పైకి లేచినట్టు కనపడతాయి, మట్టి పిల్లలు లేచిపో ఉంటాయి. చెట్టుకి ఏమైనా నష్టమా అంటున్నాను. మళ్ళీ చెప్పనా? లాభం అనుకుంటున్నాను. ఎందుకని? మనం ఎవరినో తీసుకొచ్చి చుట్టూ తవ్వించి 20 ఏకర్ల నేల ఏమైంది? సదునైంది, మెత్తబడింది. ఏర్లు ఇంకా లోనికి వెళ్తానికి తవ్వక్కర్లేకుండా వచ్చింది అవకాశం. పడదు. ఎందుకు పడుతుంది? ఒకవేళ కొమ్మిరిగి పడ్డది అనుకోండి, మీరు ఎప్పటి నుంచో భయపడుతున్నారు. పిల్లడు ఆ దొడ్లో ఆడుకుంటున్నాడు చెట్టు కింద, ఆ కొమ్మిరి మీద ఆడుతుందేమో, అది ఎండిపోయిన కొమ్మ. ఈ గాలి లాంటి శ్రమ వచ్చి ఏం చేసింది? ఆ కొమ్మని, పనికిమాలిన కొమ్మలని ఏం చేసింది? చెట్టుకి నష్టమా? శ్రమలు ఎందుకు వస్తాయి అంటున్నాను. మనలో పనికిరాని తీగలన్నీ తీసి అవతలాడేస్తానికి, పనికిరాని కొమ్మలన్నీ కొట్టిపాడేయటానికి, మరింత లోనకి చొచ్చుకుని వెళ్ళడానికి ఏర్లు. వేరుపారి క్రీస్తునందు స్థిరపడి అంటాడు. వేరుపారి అంటే ఇంకా లోనకి వెళ్తాయి. వేరుపారి అంటే పాలకులను ఉండిపోకూడదు, నేను మొగల్దూరు వరకు వెళ్ళిపోవాలి నా ఏరు, పేరుపాలెం వరకు వెళ్ళిపోవాలి నా ఏరు, సకినేటిపల్లి వరకు వెళ్ళిపోవాలి నా ఏర్లు. అంటే నా సేవ, నా పరిచర్య ఎక్కడి దాకా వెళ్ళిపోవాలి? అన్ని ప్రాంతాల్లోనికి వెళ్ళిపోవాలి నా పేరు. దేవుని సేవలు ఎంత అద్భుతంగా వాడబడుతున్నాడు అయినా అనుకునేలాగా. వేరు పారాలంటే ఏం చేయాలి? మట్టి లేగాలి. మట్టి లేగాలంటే ఏం చేయాలి? దీన్ని కదపలేము, వీడు ఇక్కడే ఉంటాడు. ఏం చేయాలి? ఒక తుఫాను పంపించామనుకో, ఇలా వేసినప్పుడు ఇటు వాళ్తుంది, ఇలా వేసినప్పుడు ఇటు వాళ్తుంది. ఈ రెండింటికి బ్యాలెన్స్ అవుతుంది, ఏర్లు సింపుల్గా వెళ్తాయి. అందుకు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఇంకెంతకని తెలుగులో నేను చెప్పలేను. ఇంకా గట్టిగా చేసింది కదా. కొన్ని పనికిరాని కొమ్మలు ఎండిపోయి ఉన్నాయి, అవి ఏమైనాయి? అయ్యా ఏంటయ్యి? కోపం, ఎదుటివాడు బాగుపడితే ఏడవటం, ఎదుటివాడు వాడబడితే అసూయ, ఈర్ష్య, ఈ కొమ్మలన్నీ కొట్టేస్తాడు. నేను మొన్న మా బాబు దెబ్బకి మొత్తం చాలా వదిలేసాను సుమి. చాలా చెత్త, ఇంత పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్న దేవునికి చిరాకు పుట్టించే కొమ్మలన్నీ రాలిపోయి. ఇప్పుడు తేలిగ్గా ఉంది. శ్రమ వచ్చేదోడికి ఏడుస్తాం, కానీ ఆ శ్రమలో తుఫాను వెళ్ళిపోయిన తర్వాత తేలిక అవుతుంది. ఆ కొమ్మలు నువ్వు మామూలుగా డబ్బులు పెట్టి కొట్టించలేవు. ఎవడన్నా కొడితే నువ్వు ఒప్పుకో, దానికి అయ్యే రాలం, దేవుడే పంపించాలి. అర్థమైతే దేవుని స్తోత్రం. కొన్ని తగ్గించుకుంటావా లేదా? అందుకనమాట ప్రార్థించినా నా శ్రమకు కారణం తెలియట్లేదు అని అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? సమస్తము సమకూడి మన మేలు కొరకే జరుగుతున్నాయి. అలా తీసుకోలేదు అనుకోండి, ఏమవుతుంది? నేను ఒకప్పుడు చెప్పినట్టున్నాను మీకు ఒక కథ. ఒక రాజుగారు సైనికులు తీసుకుని వేటకెళ్ళాడంట. వేటకెళ్తాం చాలా ఇష్టమంట. వేటకెళ్ళాడంట. వేటకెళ్తే వేటాడుతున్నప్పుడు ఈ బాణం తగిలి ఏలు కట్ అయిపోయిందంట. కట్ అయిపోతే పక్కన ఉన్నవాడు అన్నాడంట, ఏంటి ఇలా జరిగిందంటే మన మంచిగానన్నా అన్నాడంట. ఏంటి నా ఏలు ఇరిగిపోయి నేను ఎడుతుంటే మన మంచిగా అంటే అని చెప్పి జైల్లో పాడించాడంట. ఆయన జైల్లో పాడితే కొద్దిగా ఎదరికెళ్ళేదోడికి ఎవరు పట్టుకున్నారు? గిరిజనులు పట్టేసుకున్నారు, వాళ్ళ దేవతకు బలిద్దామని. బలికి రెడీ చేసేసారు, మొత్తం ముస్తాబు చేసేసారు. మనం వేద్దాం అనుకున్నప్పటికీ ఎవడో చూసేయండి ఏం లేదు, అవుటివాడిని మన దేవతకు బలిస్తారా అన్నాడంట. వదిలేశారంట. అవుటోడు ఎందుకు దేవత కానీ వదిలేస్తే వచ్చేసి ఆయన వదలంటారు బాబు బయటికి. నిజంగా నా ఏలిపోవటమే నేను అక్కడ ప్రాణం నుంచి బయటపడ్డాను, ప్రాణాపాయం నుంచి అన్నాడంట. మీరు నన్ను జైల్లో పెడతాం కూడా నా మంచిగా అన్నాడంట. ఎందుకని? నేను అన్నీ బాగున్నాను, అన్ని ఇచ్చేద్దరు మీతో వచ్చినందుకు. అంటే కొన్ని సందర్భాల్లో మన మంచికి జరుగుతూ ఉంటాయి, మనం దాన్ని గ్రహించం. ఇది రాసుకోండి. ఇది ఈ సందర్భంగా ఒక విషయాన్ని ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి. బాధలు, కష్టాలు, శ్రమలతో కూడిన ఈ జీవితమే మన అంతిమ గమ్యం కాదు. నిత్య జీవితంతో కూడిన జీవితం మనకు ఉంది. ఈ భూమి మీద ఏం కోల్పోయినా నిరీక్షణ కోల్పోకూడదు. ఎప్పుడు? శ్రమలు వచ్చినప్పుడు.
9వ వచనం క్లోజ్. ఎప్పుడు పట్టుకుంది? 2024లో పట్టుకుంది. 6 నెలలనా? 8. ఎన్నో వచనం క్లోజు? ఓకేనా? 9. శ్రమలకు భయపడద్దని ఎందుకు చెప్పాడు చెప్పాలి. చూద్దామా చిన్న మొదటిది ఇది. చూడండి ఒకసారి. క్రైస్తవులకి శ్రమనుంచిన విశ్వాసులు అనే 5 పాటలు ఉంటుంది, పాఠాలు. చాలా బాగుంటుంది. చూద్దాం ఒకసారి వెళ్ళిపోదాం లైన్గా. 5 పాటలు. 1 శ్రమనొందిన విశ్వాసులు, శ్రమలలో విశ్వాసుల వైఖరి. 3వ పాఠం దేవుడి శ్రమలను ఎందుకు అనుమతించుచున్నాడు. 4 పెడతాను, శ్రమలలో విశ్వాసులు ఎలాగో నడుచుకోవాలి. 5 శ్రమపరచబడుతున్న వారికి దేవుని సహాయం. అంటే శ్రమల్లో విశ్వాసులు శ్రమల్లో ఉన్నప్పుడు ఈ పాఠాలు నేర్చుకుంటే మనకి సంఘానికి కూడా ధైర్యాన్ని ఇస్తాయి. మొదటి వ్యక్తి యోసేపుని మనం చూస్తాం. యోసేపు గారు అన్నల ద్వారా చాలా ఇబ్బందులు పడ్డాడు. కానీ దేవుడు అతను వదిలేడా? ఎక్కడెడితే అక్కడ ఫలించేసాడు. తర్వాత ఎవరు? ఐగుప్తులు, ఇజ్రాయేలీలు. అక్కడ ఐగుప్తులో ఎన్ని శ్రమలు పడ్డారు వాళ్ళు నిష్కారణంగా. ఏంటి ఇంతకీ కారణం? ఇలా శ్రమలకు కారణం ఏంటి? జనాభా పెరిగిపోతున్నారు, ఎక్కువ పుట్టేస్తున్నారు వీళ్ళు. ఐగుప్తుల కంటే జనం ఏళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ట్రంప్ గారి భయం ఏంటి? ఇండియన్స్ 40 లక్షల మంది ఉన్నారంట అక్కడ. వీళ్ళు మళ్ళీ అక్కడ పిల్లలే. ఇప్పుడు ఎవరైనా నిలబడి నాది ఇది అన్నాడు అనుకో, ఏమవుతుంది? ఇబ్బందే కదా. అందు గురించి మా ఇండియా వదిలి వెళ్ళిపోండి అని చెప్పి ఇతర దేశస్తులు ఎలా బాధపడుతున్నారో వీళ్ళు కూడా అదే బాధ ఎలాంటి బాధ పెట్టారంటే మగపిల్లలందరినీ చంపేయండి. అక్కడ కూడా చాలా శ్రమలు పడ్డారు, కానీ దేవుడు వదిలేసాడు వాళ్ళని. తర్వాత యోబు గారు, ఇందాక నేర్చుకున్నాం ఆయన గురించి. తర్వాత దావీదు గారు కూడా చాలా కష్టాలు పడ్డాడు. తర్వాత ఆసాపు అయితే మనలాంటుడు. ఈయనకి వచ్చే బాధల కంటే ఎదరుడు బాగున్నాడని బాధ ఎక్కువైపోయింది ఈయనకి. పాపాత్ములు కూడా నీతిగా ఎత్తున్నారు. అసలు మరణమందాలకి యాతనలు లేవు. ఏమన్నాడు? అవిశ్వాసుల అభివృద్ధి విశ్వాసి హృదయానికి తూట్లు అని ఒక పాఠం చెప్పాను, ఉంటుంది చూడండి యూట్యూబ్లో. అవిశ్వాసులు అభివృద్ధి చెందేస్తున్నారు, చక్కగా ఉన్నారు. వాళ్ళ మరణమంది యాతనలు లేవు, ఇబ్బందులు లేవు, చక్కగా ఉంది వాళ్ళ పరిస్థితి. మనమేంటి నీతిగా బతుకుతున్నాం అన్నాడా? నీతిగా బతుకుతూ వాళ్ళ ప్రయోజనం ఏంటి అన్నాడా? కీర్తన 73:14 వచనం చూడండి. 13 వచనం, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కుని నిర్మలుడై ఉండుట వ్యర్థమే. ఎందుకు ఇది? దినమంతా నాకు బాధ కలుగుతుంది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చేస్తుంది. వాళ్ళు ఎలా ఉన్నారంట? 3వ వచనం, భక్తిహీనుల క్షేమ నా కంటగాడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మచ్చరపడుతుని. మరణమంది వాళ్ళకి యాతనలు, వారు పుష్టిగా ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు ముక్కలో ఉన్నాడు, కందనగాల ఉన్నాడు. అసలు బాధలు రావట్లేదు. మనకేంటి ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులు? మీ నిజం చెప్పండి, ఆశాపులంటే వాళ్ళం కాదు మనం. మనం బాగలేదన్న దానికంటే ఎదరుడు బాగున్నాడని ఎడుతుంటాం. కానీ మందిరానికి వెళ్ళిన తర్వాత అర్థమైందంట, వాళ్ళంతా గురించి తెలిసిన తర్వాత పాపం చనిపోయే ముందు ఆఖరి కోరికలు తీర్చమన్నట్టుగా తీరుతున్నాడు అనమాట వీళ్ళకి అని అర్థమైంది. నేను లింక్ పెడతానులే. అవిశ్వాసుల అభివృద్ధి విశ్వాసుల హృదయానికి తూట్లని. తర్వాత దానియేలు స్నేహితులు, వీళ్ళు నిష్కారణంగానే శ్రమలు అనిపించారు. ఆ విగ్రహానికి దండం పెట్టలేదని, లేకపోతే అత్తినలేదని, ఇత్తనలేదని, మొక్కలేదని చాలా బాధలు పెట్టి ప్రయత్నం చేశారు. తర్వాత పేతురు, యోహాను యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తున్నప్పుడు వీళ్ళని కూడా నిష్కారణంగా శ్రమలు పాలు చేశారు. పౌలు గారి శ్రమల గురించి మనకు తెలుసు. తర్వాత హెబ్రీ భాష మాట్లాడుతున్న క్రైస్తవులు కూడా చాలా బాధలు పడ్డారండి. వాళ్ళు ఆస్తులు కూడా పోగొట్టేసుకున్నారు. ఒకసారి చూడండి, ఆస్తులు కూడా కూలిపోయారు అంటాడు పౌలు, హెబ్రీ గ్రంథకర్త. 10వ అధ్యాయము 33-34.
ఏమన్నాడు? ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరాధపడతారు. మరొక విధంగా చూస్తే వాటిని అనుభవించే వారితో పాలువారైతారు. ఏలనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యమైనదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవడానికి సంతోషంగా అంటే ఆస్తులు కూడా కోల్పోయారు. వాళ్ళు ఆస్తులు కూడా కోల్పోయారు. నిజంగా మనం నీతిగా బతకండి, నీతిగా బతికి చూడండి, యథార్థంగా బతికి చూడండి, యథార్థంగా వ్యాపారం చేయండి, పర్ఫెక్ట్గా వ్యాపారం చేసి చూడండి. పర్ఫెక్ట్గా సేవ చేసి చూస్తున్నాం, చాలా బాధలు పడుతున్నాం. ఉన్నదన్నాడు చెప్తే ఎవరికి నచ్చుతుంది? మాయమాటలు చెప్తే అందరికీ నచ్చుతుంది. దేవుడికి అది ఇచ్చేస్తాడు ఇది ఇచ్చేస్తాడు అన్నాం అనుకోండి, మా పాస్టర్ గారు దేవుడు అంటారు. దేవుడి తర్వాత ఈయనే, దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ మా పాస్టర్ గారు అంటారు. అది కరెక్ట్గా మాట్లాడు చూడండి. గంజేపు తిడతా కూర్చుంటాడు బాబా, ప్రార్థనకి వెళ్ళిన గాంజ ఈయనేం పోదా అక్కడికి వెళ్ళిపోదాం అంటారు. వ్యాపారం కరెక్ట్గా చేసి చూడండి. అండి ఇది 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 15 రూపాయలండి, అందరు 25 అమ్ముతారు. 15 రూపాయలు 25 రూపాయలు అమ్ముతున్నది 15కి అమ్మేస్తున్నాడంటే ఇది ఏదో మొత్తం మీద డూప్లికేట్ అనమాట. వద్దులే అండి, జనం అలా తయారయ్యారు ఇప్పుడు కాదండి. నీతిగా బతికితే యథార్థంగా బతికినోడు జాబులు కూడా చేయలేడు. చేయగలరా? వాళ్ళ వ్యాపారాలు చేయగలరా? ఉద్యోగాలు చేయగలరా? పనులు చేయగలరా? కరెక్ట్గా టైంకి వెళ్ళి పని చేసిన వాడిని కొడతారు, నటించి వాడిని ఏం చేయరు. వాండర్ వెళ్ళేదోడికి పామెత్తుంటాడు గోడకి పెయింట్. వాండర్ వెళ్ళిపోయిన తర్వాత కూర్చొని ఇలా పాతయన్నీ చెప్పుకుని స్టోరీలు చెప్పుకుంటారు వాళ్ళు. రే పని చేయరా బాబా అంటాడు, కష్టపడి పని చేసేవాడు మౌన కూర్చున్నావాడిని. ఇలాంటి శ్రమలు వస్తుంటాయి. స్పృహలో క్రైస్తవులు ఇప్పుడు మన దాని గురించే కదా మాట్లాడుకునేది. తర్వాత యోహాను దర్శనంలో సహోదరులు కూడా భూమి అనే బలిపీఠం కింద శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళు మనం చూస్తున్నాం. తర్వాత రెండో పాఠం, శ్రీకాంత్ స్టన్ అయిపోయాడు, మళ్ళీ ఇది ఎందుకు తీసారో బాబా అన్నట్టుగా. శ్రమల పట్ల క్రైస్తవుల వైఖరి రెండో పాఠం. ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. శ్రమలు ఎలా అనుభవించాలి? అనుభవపూర్వకంగా. వాటి ద్వారా ఏమవుతాం? పరిపూర్ణం అవుతాం. తర్వాత శ్రమ ఎందు ఏమొస్తుంది? ఓర్పు ఎప్పుడు వస్తుంది? శ్రమలోనే ఓర్పు ఉందని తెలుస్తుంది. శ్రమ ఎందు ఏం చేయాలి? ఎవరిని బట్టి? నా దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి నాకు ఈ శ్రమలు, నా కష్టాలు అని వాటిని అధిగమించాలి. శ్రమల్లో ఆధైర్యపడకూడదు, దృఢమైన హృదయం కలిగి ఉండాలి. నువ్వు తట్టుకోలేకపోతే ఏమని? నీ చిత్తమైతే నేను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు తట్టుకోగలిగినంతకంటే ఆయన ఎక్కువేమో కూడా. తర్వాత 3 మూడో పాఠం ఏంటి? దేవుడు ఎందుకు శ్రమలు అనుమతిస్తున్నాడు? పాపాలు శిక్షించడానికి. ఇది ఒక వద్దు కరెక్ట్ అనుకున్నాం ఇందాక, కానీ అన్ని సందర్భాల్లో కాదని. మనల్ని పరీక్షించడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. దావీదు గారు అంటాడు కదా, నేను శ్రమ కలగక మునుపు త్రోవ విడిచిపెట్టేశాను, శ్రమ వచ్చిన తర్వాత సరైన దారిలో నడుస్తున్నాను అంటాడు. ఓర్పుని నేర్పడానికి, మనలను అనచడానికి. అనచడం అంటే ఎక్స్ట్రాలు చేస్తుంటాం కదా. ఒక్కొక్కసారి శ్రీనికి తెలుస్తుంది బాగా, మన చిత్రీ పడుతున్నప్పుడు కొన్ని బయటికి లేవుతుంటాయి. ఏంటి? బాధ పెట్టే పెలుసులు లేవుతుంటాయి పైకి. అవి కసిక్కుమని దిగింది అనుకోండి, గొడ్డలు ఇచ్చి నరికిన దానికంటే ఈ చిన్న చిన్నవి చాలా బాధ పెడుతుంటాయి. అలాంటి చిన్న చిన్న అన్నీ కూడా చిత్రీ పట్టేస్తాడు అనమాట. అవి పొరలు పైకి లేకుండా నీట్గా చిత్రీ పట్టేస్తాడు. తర్వాత ప్రేమతో క్రమశిక్షణ నేర్పడానికి, మనలో పశ్చాత్తాపం
కలిగించడానికి, ఆయన దయపై మనం ఆధారపడటానికి, మనల్ని శుద్ధి చేయడానికి, ఆయన కీర్తిని ప్రచురించడానికి. అదే ఒక్కొక్కసారి గుడ్డివాళ్ళుగా నడ్డివాళ్ళుగా పుట్టడం, ఇవన్నీ కూడా దేవుడు మన శ్రమ అనుకుంటాం, కానీ ఆయన కీర్తిని ప్రచురించడానికి చేస్తాడంట అలాగా. స్వార్థ మరి ఎక్కువగా ఎప్పుడు ప్రబలింది? అక్కడ శ్రమలు రాకపోతే అక్కడే ఉంది వాళ్ళు, యెరూషలేములోనే ఉందరు, అక్కడే చెప్పుకుని శ్రమ వచ్చేటోడికి ఏమయ్యారు? చెదిరిపోయారు. చెదిరిపోవటం వల్ల ఏమైంది? లాలిక్కి చెతకొడితే ఏమవుద్ది? ఇక డబ్బాలు పెట్టించామనుకోండి ఇలాచి, ఏమవుతుంది? ఆ డబ్బాకే పరిమితం అవుతుంది, మూత తిప్పినప్పుడు వస్తుంది. నేను ఈ సంఘానికి పరిమితం అవుతాను, గట్టిగా నలిపాడు అనుకోండి, ఆ ఇలాచి తీసి స్మెల్ ఏమవుతుంది? గదంతా స్ప్రెడ్ అవుతుంది. అందుకని నలుపుతాడంట. ఏ దినిసైనా నలుపుతేనే వాసన బయటకు వస్తుంది. అలాగే క్రైస్తవుని కూడా నలిపితేనే స్ప్రెడ్ అవుతాడు. ఇలా అక్కడే కూర్చుంటాడు, ఇది చాలు, 4 గోళ్ళ మైన నాకు చాలు అనుకుంటాడు. శ్రమలు ఎందుకంటే ఎందుకు అనుమతిస్తున్నాడు చూసాం. తర్వాత ఎన్నో పాఠం ఇది? 3, 4. శ్రమనందుచున్న విశ్వాసులు మెయిన్ కంటెంట్ అది, అందులో పాటలు ఇవి. 4వ పాఠం ఏంటి? శ్రమలు ఎలా నడుచుకోవాలి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తర్వాత ఓదార్చాలి. ఇందాక చూసాం కదా, వారితో బాధని పంచుకోవాలి, వారి బాధను పంచుకోవాలి. 2 సార్లు ఇచ్చాం ఇది. ఒకరినొకడు ఆదరించుకోవాలి, శ్రమలో ఉన్న వారికి సహాయపడాలి, అది మనకు అనుగ్రహించబడినని. మనకి మా పాప విషయంలో తినడానికి ఇబ్బంది అవుతున్నా కూడా సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. రమేష్ వాళ్ళ బృందం త్రిత్వ సహోదరులు అంటారు. నేను త్రిత్వ ప్రవక్తలు ఉన్నారు కదా బైబిల్లో, అలాగే త్రిత్వ సహోదరులు, అలాగే రూబేను, శ్రీకాంత్లు అందరూ సహాయం చేశారు. నానాజీ తమ్ముడైతే, నా దానియాలు అయితే రోజు వచ్చేవాడు పాలు పట్టుకుని, టిఫిన్ అయి పట్టుకుని. తర్వాత శ్రమ పెద్ద ఆయుధంగా ధరించాలంట. బహుమానం మనకిచ్చే బహుమానం ముందు శ్రమ ఎనదగింది కాదు. 4 అయినాయా? శ్రీకాంత్కి రిలీఫ్ అవుతుంది 5వ పాఠంతో. పెట్టను, అందుకే చూపిస్తున్నాను. శ్రమనందు వారికి దేవుని సహాయం. శ్రమ ఎవరి స్వాధీనంలో ఉంది? ఎవరి స్వాధీనంలో ఉంది అంటున్నాను. శ్రమ మన విజయానికి కారణం. శ్రమల్లో ఆయన్ని ఆశ్రయించాలి, మన బాధల్ని దేవుడితో పంచుకోవాలి. బాధల్లో మనతో ఆయన నడుస్తాడు, ఆయన మనల్ని ఓదారుస్తాడు, తప్పించుకునే మార్గాన్ని కూడా ఇస్తాడు. క్రీస్తు రాకడలో శ్రమలు పూర్తిగా అప్పుడా? మరి అప్పుడే, అందుకే స్ఫురణ సంఘస్థులు అదే చెప్పాడు, నువ్వు పొందబోయే శ్రమలకి భయపడద్దు. మనం ఎప్పుడు పోతే అప్పుడు దేవుని సహాయం. శ్రమ దేవుని స్వాధీనంలో ఉంటుంది, అంటే మొత్తం అన్నీ కలిపిచ్చింది అనమాట. ఓకేనా? ఈ పాటలు ఉపయోగపడతాయా? ఓకేనా? భోజనం వచ్చేస్తుందా? ఏది ఇవి పెట్టేసామనుకో, బాబోయ్ శ్రమలు అంటున్నాడు, అక్కడికి వెళ్ళొద్దు అంటారు. 2 అధ్యాయము 10వ వచనం. 2:10 బాబు మళ్ళీ ఏ అంటున్నాడంటే, మళ్ళీ ఇందులో 3 నాకెత్తాడు అనుకుంటున్నారు కదా. చూద్దామా? మీకేం ఇబ్బంది అవ్వట్లేదు కదా? మీకు ఇబ్బంది అవుతుంది చెప్పండి, ముందుకు దూసుకెళ్ళిపోదాం అంతే. హార్స్లకు దూసుకుపోదాం, హార్స్లా. అసలు మీకు బోలేని పాఠాలు మళ్ళీ ఇందులో రాసుకోండి. ఇదిగో ఏమన్నాడు? మీరు శోధింపబడినట్లు
మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని. చెరలో చెరలో ఇక్కడ ఇందులో మళ్ళీ అదే మొత్తం వచ్చిన రాశాను నేను ఇక్కడ. అందులో పాయింట్లు ఎడకూడదాం ఇప్పుడు. 2 పాయింట్లు మళ్ళీ సేమ్ మనం ఎప్పటిలాగే ఇది కంటిన్యూ చేద్దాము. అంటే ఈ వచనానికి ఉపద్ఘాతం అనమాట. రాసుకోండి. చెరల వేయించబడే సంగతిని గురించి యేసు మాట్లాడుతుండగా, పాయింట్ రాసుకోండి. చెరలో వేయించబడే సంగతిని గురించి యేసు మాట్లాడుతుండగా శ్రమపరచబడే ఉద్దేశాన్ని గురించి యేసుక్రీస్తు వారు ఎలా సూచించారు? చెరలో వేయించబడే ఇలాగా స్పీడ్ తగ్గించిన చెరలో వేయించబడే సంగతిని గురించి యేసు మాట్లాడుతుండగా శ్రమపరచబడే ఉద్దేశాన్ని గురించి ఇలా సూచించారు. ఏం చెప్పారు ఆయన? ఏం రాశారు? శ్రమపరచబడే ఉద్దేశాన్ని గురించి ఇలా సూచించారు. ఏం చెప్పారు ఆయన అందులో? మీరు శోధింపబడినట్లు అన్నారు. 10వ వచనంలో బి అని పెట్టుకోండి. మీరు శోధింపబడినట్లు, ఇది మెయిన్ పాయింట్. ఇదే బ్రాకెట్లో పరిశోధన అని పెట్టుకోండి. పరీక్షింపబడినట్లు. గ్రీక్ బైబిల్లో ఇది కూడా ఉంది. పరీక్షింపబడినట్లు. మీరు శోధింపబడినట్లు అన్న చోట పరీక్షింపబడినట్లు అని చెప్పారు. అంటే శోధనకి పరిశోధనకి చాలా డిఫరెంట్ ఉంది. శోధన వేరు. శోధన అంటే బాధ పెట్టేది కదా, అసలు ఇంత నొప్పి కూడా కలగదు. అది మన వాళ్ళు ఏమంటారంటే శోధన అంటే నొప్పి పుట్టేసేది అనుకుంటారు. శోధన అంటే నొప్పి పుట్టేది కాదు, బాధ పెట్టేది కాదు, దేవునికి దూరం చేసేది. శోధించమంటే ఏంటి? ఒక చెడు పనిని చేయటానికి పురుగొలిపేది. పండు తిను కొట్టేస్తలేదు అక్కడ లాఠీచ్చుకుని, నిద్రలేకుండా చేసేయట్లేదు. ఏం చేస్తున్నాడు? పండు తిను. అదేమన్నా కష్టమా పండు తినడం? కానీ ఇప్పుడు అదేంటి? శోధన. శోధిస్తున్నాడు. పక్కకు వచ్చి ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. దేవునికి ఇష్టం లేని పని చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు, పురుగొల్పుతున్నాడు. అది శోధన. శోధన అంటే అది. శోధన శ్రమ ఒక తాటి మీదకి తీసుకురాకూడదు. శోధన వేరు, పరిశోధన వేరు. ఇక్కడ యేసుప్రభువు వారు ఈ మాట మాట్లాడుతూ ఇందులో ఇది మెన్షన్ చేస్తున్నారు. ఇది గ్రీక్ బైబిల్లో కూడా ఉంది. తెలుగు బైబిల్లో శోధింపబడినట్లు ఉంటే, గ్రీక్ బైబిల్లో పరీక్షింపబడినట్లు అంటే, ఉదాహరణకి దావీదు గారి విషయంలో ఇద్దరు పాలుపంపులు ఉన్నాయి. దావీదు గారి విషయంలో ఒక దావీదు అనే వ్యక్తి ఉన్నాడండి. దేవుడు కలగజేసుకున్నారు, అపవాది కలగజేసుకున్నాడు. ఏ సందర్భంలో? జనాభా లెక్కించే విషయం. అంటే ఇద్దరిది టార్గెట్ ఉంది. ఇతగాడేమో పాపం చేయించడానికి, ఈయనేమో నువ్వెంత గొప్పవాడివో నిరూపించుకో. ఇది పరిశోధన, ఇది శోధన. రెండో ఒకటి కాదు. కానీ కొన్ని సందర్భాల్లో రెండు ఒకటే అని
పాత నిబంధన కొత్త నిబంధనలు కూడా చెప్పి ఆ రిఫరెన్స్లు చూపిస్తాను మీకు. ఇది ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే ఇది అసలు విషయం ఇక్కడ ఇక్కడ వస్తుంది మనకి. చాలా ఇంపార్టెంట్ ఈ సంగతి ఉంది ఇక్కడ. ఏం రాసుకుంటారు? మీరు శోధింపబడినట్లు అని యేసుప్రభువారు చెప్తున్నాడు. ఇది దీన్ని దృష్టిలో పెట్టుకోండి, రాసుకోండి. శోధన పరిశోధన రెండు ఒకటి కాదని అన్నాం కదా. మరి ఇప్పుడు మీరు శోధింపబడినట్లు అన్న చోట ఏమొస్తుంది? అంటే ఎలా చెప్పాలి? అందరూ దావీదు లాంటి వాళ్ళు ఉండరు సంఘంలో, అందరూ పౌలు లాంటి వాళ్ళు ఉండరు సంఘంలో. ఎవరుంటారు? పౌలు, దేమ, ఇద్దరు ఉంటారు. స్వర్ణ సంఘంలో వీళ్ళిద్దరు ఉండరా? ఇలాంటి వాళ్ళు ఉండరా? ఈ పౌళ్ళే ఉంటారా? వీళ్ళు కూడా ఉంటారు. మిక్సింగ్ అన్నమాట. ఇద్దరు మిక్సింగ్ అయిపోంటారు సంఘంలో. ఇప్పుడు ఏంటి మరి? రాసుకోండి. ఇక్కడ యేసుప్రభువారు చెప్తున్న దానికి అర్థం ఏంటంటే, యేసుప్రభువారు చెప్తున్న దానికి అర్థం ఏంటంటే, ఎవరి విశ్వాసం బలంగా ఉందో, ఎవరి విశ్వాసం బలంగా ఉందో, ఎవరి విశ్వాసం బలంగా ఉందో, ఎవరిది బలంగా లేదో, ఎవరిది బలంగా ఉందో ఎవరిది బలంగా లేదో తేల్చటమై ఉంది. ఇదిగో మీరు శోధింపబడినట్లు, మీరు పరీక్షింపబడినట్లు. ఏంటి పరీక్ష? ఎవరి విశ్వాసం బలంగా ఉందో బలంగా లేదో తేల్చడానికంట. ఇదని ఎలా చెప్పగలం? ఇదని ఎలా చెప్పగలం? అక్కడ ఇచ్చాడు యేసుక్రీస్తు వారు హింట్ ఇచ్చాడు ఒకటి. చదువుతారు మళ్ళీ 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరల వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. 10 ఇక్కడ హైలైట్. యేసుక్రీస్తు వారు పరీక్షించటానికి అని అన్నారంటానికి 10 దినములు. ఇది మనకి ఈ ఆలోచన రావడానికి కారణం. 10 అని యేసుప్రభువారు వాడలేదనుకోండి, సాతాన్ని శోధిస్తున్నాడు అనుకోవచ్చు. కానీ 10 ఎప్పుడైతే మెన్షన్ చేశారో అయినా 10 అనే పాయింట్ ఎప్పుడైతే 10 దినములు అనే పాయింట్ ఎప్పుడు రేట్ చేశారో అప్పుడు ఇందులో దేవుడి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. సాతానే కాదు, దేవుడు కూడా అందరూ కలగజేసుకుంటున్నారని చెప్తున్నాడు యేసుప్రభువారు. అంటే నేను కూడా కలగజేసుకుంటున్నాను. ఎందుకని? ఇది తేల్చడానికి. ఈడు ఉద్దేశం ఏంటి? వీళ్ళని కూడా ఇందులోకి లాక్కొచ్చేద్దామని. యేసుక్రీస్తు వారి ఉద్దేశం ఏంటి? వీళ్ళు సపరేట్ చేద్దామని. సాతాను ఉద్దేశం ఏంటి? ఇందులోకి లాక్కొచ్చేద్దామని, బలహీనపరిచేద్దామని. దేవుడి ఉద్దేశం ఏంటి? బలహీనలు ఎప్పుడూ ఉంటారు, ప్రారంభం నుంచి ఉంటూనే ఉన్నారు ఏదైనా తోటలోంచి బలహీనలు. కాకపోతే ఎవరు బలంగా ఉన్నారో నాకు తెలియాలి. అదైన పాయింట్. 10 గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి ప్రతి చోట. స్వర్ణ సంఘస్థుల్లో బలమైన విశ్వాసులు ఉన్నారు, బలం లేని విశ్వాసులు కూడా ఉన్నారు. దాని గురించి అంటే 10 అనేది మనం పాయింట్అవుట్ చేద్దాం. 10 ప్రకటన గ్రంథంలో 10కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని సంఖ్యలకి సంబంధించి వివరణలు మీకు ఇచ్చాను. 10 ఏంటి చెప్పగలరా? ఆ పుస్తకంలో ఉందండి కదా. మానవ పరిపూర్ణత, సంపూర్ణత. ఎందుకని 10 మానవ పరిపూర్ణత ఏంటి? చేతికి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? చేతికి వ్రేళ్ళు ఎన్ని? కాళ్ళుకా? కాళ్ళకు కూడా 10. అంటే 10 అనేది సంపూర్ణం. 6 ఉందనుకో, 11 ఉన్నాయనుకోండి ఏళ్ళు, ఏమంటాం? మీరు చెప్పండి. 11 ఉన్నాయి చేతికి, జన్యు లోపం ఉన్నట్టు. 10 ఉన్నాయనుకోండి ఏళ్ళు, ఈ చేతికి 5 ఈ చేతికి 5 ఉన్నాయనుకోండి, ఏమంటాం? పర్ఫెక్ట్గా సంపూర్ణం. అంటే 10 అనేది మానవ పరిపూర్ణతను చూపిస్తుంది.
మానవ పరిపూర్ణత. ఇది ఎవరి సంఖ్య? ఇది 10 మానవుని సంఖ్య. రాసుకుంటారా? 10 మానవ జాతికి దగ్గర సంబంధం ఉంది. 10 మానవ జాతికి దగ్గర సంబంధం కలిగి ఉన్నందున 10 మానవ జాతికి దగ్గర సంబంధం కలిగి ఉన్నందున ఈ సంఖ్య ప్రకటనలో మానవ సంపూర్ణతకు ప్రత్యేకమైన సూచనగా ఉంది. మానవ సంపూర్ణతకు ప్రత్యేకమైన సూచనగా ఉంది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. శ్రీకాంత్ రిఫరెన్స్ రాస్తున్నాను. దానియేలు 1వ అధ్యాయము 12-15. రాశారు అది? ఒకసారి చూస్తారా? ఒకసారి రాయండి అన్న. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం 15వ వచనం చదువుతారా? భోజనమునకు శాఖధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి దయచేసి 10 దినములు మమ్మల్ని పరీక్షింపుము. ఎవరంటున్నారు ఇది? దానియేలు గారు అంటున్నాడు. ఆ యజమానితో, ఎవరైతే ఈ బాలురికి యజమానిగా నియమించబడ్డాడో ఆ వ్యక్తిని నెబుకద్నెజరు అంటే బబులోని చక్రవర్తి పెట్టమన్న భోజనాలు మాకు వద్దు, మేము ప్రత్యేకంగా వెజిటబుల్ తింటాం అన్నప్పుడు ఎప్పుడు బలంగా ఉంటాడు మనిషి? జాయింట్లు తింటేనే కదా. ఆ జాయింట్లు అయిన సప్లై చేస్తుంటే మీరు ఈ కాయగూరలు తిన్నారు అనుకో, వాళ్ళేమో దున్న ముక్కల్లా కనబడతారు, మీరేమో ఎండిన నక్కల్లా కనబడతారు, నన్ను చంపేస్తాడు వద్దని అన్నప్పుడు అయితే మీరు భయపడుతున్నారు కదా. 10 రోజులు వాళ్ళకి ఆ ఫుడ్ ఇవ్వండి, మాకు మాత్రం మేము కోరుకున్న ఫుడ్ ఇవ్వండి. 10 రోజులు చూడండి. 10 రోజులు 15 ఎందుకన్నాడు దానియేలు గారు? అపోకలిప్టిక్ సాహిత్యంలో మానవుడు పరిపూర్ణుడు అని చెప్పడానికి, వాళ్ళ బలాన్ని చెక్ చేయడానికి ఉపయోగించినటువంటి సంఖ్య అది. మేము పరిపూర్ణము అని చెప్పడానికి ఉపయోగించినటువంటి సంఖ్య. ఎన్ని రోజులు మేము పరిపూర్ణము కాదు తెలుస్తుంది? 10 రోజులు చెక్ చేయి. 15 వచనం. 10 రోజులు చెక్ చేశారా? 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజభోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను 10 రోజులు చెక్ చేసిన తర్వాత ఏమొచ్చింది? వాళ్ళకంటే అందంగా కనపడుతున్నారంటే. నిజంగా మనం కూడా నాన్ వెజ్ మానేస్తే నాలుగు మాట ఉంటుంది, బాడీ కూడా మాట ఉంటుంది, మైండ్ కూడా కుదురుగా ఉంటుంది. అది తినేసిన తర్వాత తిక్క రేగిపోతుంటుందండి. నిజంగాను తిక్క రేగిపోతుంటుంది, కోపం వచ్చేస్తుంటుంది. నాలుగు కూడాను నోరు ఎంత ఉందనుకో, ఆ నోట్లో నాలుగు ఎంత ఉందనుకోండి, టక్ 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 మీద తిరుగుతుంటుంది. ఈ నాలుగు కూడా బలిసిపోతుంటుంది నాన్ వెజ్ తిన్నప్పుడు. అప్పుడు ఇలా పెరిగిపోతుంటుంది. డి శ్రీనివాసులకు ఇళ్ళల్లో తిరగదు, ఇంకా అందరూ ఇలా ఉంటుంటుంది. నాలుగు దలసరెక్కిపోతే నోట్లో తిరగదు కదా, తిరగకపోయేదానికి వాయిస్ ఎలా వస్తుంది? అనివాడైనా విన్నారా? అనివాడు. అయితే నాలుగు సన్నంగా ఉందనుకోండి, కదులుతూ ఉంటుంది, మూవ్ అవుతూ ఉంటుంది, టక్ 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 మన లోటలు తిరుగుతూ ఉంటుంది, చక్కగా వస్తుంది వాయిస్. అందుకే బ్రాహ్మణ సహోదరులు చాలా స్పష్టంగా పలుకుతారు కందిపప్పు తిని. మనం చిచ్చి అయ్యి బాబోయ్ చంపేశారు రా బాబా అంటాం. అందుగురించి మన నాలుగు సరిగ్గా తిరగట్లేదు. కాయగూరలు తిన్న తర్వాత ఎలా ఉంది వెళ్తే? మొహంలో కూడా తేజస్ అంట, ముడత పడతలేదంట, పులుసు రావట్లేదంట, శరీరం పిలిచి కడతలేదంట. ఇది ఒక రకంగా మనకు ఉపయోగమే. ఇక్కడ కానీ జరిగిన పరీక్ష ఏంటి? 10 దినాల పరీక్ష. కానీ అందంగా కనపడ్డారు. ఈ సందర్భాన్ని తీసుకొచ్చి యేసుప్రభువు వారు వీళ్ళతో లింకప్ చేస్తున్నారు. 10 దినములు శ్రమ కలుగును. పరీక్ష శ్రమ అంటే ఏంటి? ఇప్పుడు
పరీక్ష. అర్థమవుతుందా? చూద్దాం ఒకసారి దీనికి సంబంధించి పరిశోధనకు సంబంధించి కొన్ని విషయాలు. ఉదాహరణకి అబ్రహాం గారిని చూద్దాం. అంటే మీకు ఎవరైనా మళ్ళీ ఇక్కడ శోధింపబడినట్లు అని ఉంది కదా, పరిశోధన అని మీరు ఎలా చెప్తున్నారని ఎవరైనా పాయింట్ రేజ్ చేస్తారు కదా, ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఇక్కడికి వెళ్తున్నాం మనం. ఆదికాండం 22 మొదటి వచనం. దేవుడు అబ్రహామును పరిశోధించెను అని ఉంటుంది చూడండి. దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఏం చేశారు ఆయన? ఇది చాలా క్లిష్టమైన వచనం కింద కనపడుతుంది. ప్రకటన గ్రంథంలో పరిశోధన, శోధన అనే దానికి చాలా క్లిష్టమైన వచనంగా మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు రాసుకోండి, కేజేవిలో, కింగ్ జేమ్స్ వర్షన్లో, కేజేవి నాశ హెబ్రీ పదం, పరిశోధన అనే దానికి ఈ పదం వాడబడింది హెబ్రీలో. ఇది ఇక్కడ పరిశోధన ఉంది కదా, ఈ పదం కొన్ని సందర్భాల్లో శోధనగా అనువదించబడింది. ఇక్కడ రాసింది పరిశోధనే. పరిశోధనకి హెబ్రీ పదం ఇదే వాడాడు, కానీ ఈ పదం కొన్ని సందర్భాల్లో శోధనగా రాయబడింది. ఇక్కడ శోధన అనేసరికి మనం ఓన్లీ సాతాను పెట్టింది అనుకోకుండా దాంట్లో పరిశీలించడానికి, మనల్ని పరీక్షించడానికి, మనలో ఎవడో గొప్పవాడో నిగ్గి తేల్చడానికి పెట్టేదిగా కూడా మనకు కనపడుతుంది. తర్వాత రాసుకుంటారు చిన్న లైను. ఇది దేవుడు అబ్రహామును పరిశోధించాను, కానీ ఇది మోషే గారు ఇలా చెప్పాడు, కానీ హెబ్రీ గ్రంథకర్త వేరేగా చెప్పాడు. ఎక్కడది? 11వ అధ్యాయము 17వ వచనమా? అబ్రహాము శోధింపబడి, రిఫరెన్స్ రాసుకోండి, అబ్రహాము శోధింపబడి. ఈ వచనాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? హెబ్రీ పత్రిక 11:17 బట్టి ఏమర్థం అవుతుంది? అబ్రహామును ముందుగా, అంటే దీన్ని బట్టి చూసుకుంటే హెబ్రీ గ్రంథకర్త చెప్పిన దాన్ని బట్టి అబ్రహాం మొదటగా ఆ వర్ణంలో ఏమర్థం అవుతుందంటే, అబ్రహామును ముందుగా పాపం చేయుటకు ప్రలోభపెట్టినట్టు, పాపము చేయుటకు ప్రలోభపెట్టినట్టు కనిపిస్తుంది కదా. ఈ వచన ప్రకారం ఏం కనపడుతుంది మనకి? పాపం చేయడానికి ప్రలోభపెట్టుచున్నట్లు మనకు కనపడుతుంది. అయితే యాకోబు 3:13 చూడండి. మొదటి 1:13, యాకోబు 1:13, యాకోబు రాసిన పత్రిక. శోధింపబడ ఆయన ఎవరిని శోధింపడు కనుక, ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అంటే ఇప్పుడు ఏమర్థమవుతుంది? దేవుడు ఇప్పుడు కూడా మనుషుడిని పాపం చేయటానికి ప్రలోభ పెట్టలేదు అని బైబిల్ చెబుతుంది. ఆయన ఎప్పుడు ఆయన శోధింపబడలేదంట మనల్ని పాపం చేసేయటానికి. ఇప్పుడు శ్రీకాంత్ ఉన్నాడు, సేవ చేస్తున్నాడు, నీతిగా పరిచర్య జరిగిస్తున్నాడు, అతను పాపంలో పాడే అని చెప్పి దేవుడు
ఆయనకి ఎప్పుడు రాలేదంట అలాంటి శోధన. అంటే మనకే కదా శోధన, దేవుడు కూడా శోధింపబడలేదు, మనల్ని పాపం చేయటానికి ముందుకి నెట్టేయలేదు. పాపం చేసి ఇదిగో పాపం చేసి పాపం చేసి నువ్వు పాపంలో పడిపో అని దేవుడు ఎప్పుడు కూడా అలాంటి శోధన మనకివ్వలేదంట. ఆయన కూడా అలాంటి చేయటానికి శోధింపబడలేదంట. యాకోబు గారు చెప్తున్నది కదా. అంటే మరి ఇప్పుడు ఇక్కడ మాట్లాడింది కరెక్టు, ఇక్కడ ఇక్కడ ఇది కరెక్టే. ఎలా కరెక్టు? ఇందాక దావీదు గారి విషయంలో చూసారా, ఆ టైప్లో అనమాట. శోధించాను, పరిశోధించాను. శోధించిన చోట సాతానుగాడు పెట్టరేగిపోతున్నాడు, పరిశోధించిన చోట దేవుడు నా పిల్లలు గొప్పవాళ్ళని చెప్పుకోవడానికి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రెండు అక్కడ కనపడుతుంది మనకి. కొన్ని రెఫరెన్స్లు చూద్దాం దీనికి సంబంధించే. మూడోది ఇక్కడ ఇది దీనికి సంబంధించిందే. తర్వాత దాంట్లో ఒక పాయింట్ రాసుకోండి. అబ్రహాముని దేవుడు పరీక్షించిన దానికి ఉపయోగించిన అదే హెబ్రీ మూల పదం. అబ్రహాముని దేవుడు పరీక్షించిన దానికి ఉపయోగించిన అదే హెబ్రీ మూల పదం. అదే హెబ్రీ మూల పదం అనేక సార్లు శోధన, పరీక్ష, శోధన, పరీక్ష, పరిశోధన, పరిశోధన చేసేందుకు ఉపయోగించబడింది. ఇది నాశ అనే పదం శోధన, పరీక్ష, పరిశోధన ఈ మూడింటి కిందకు వస్తుంది. పరిశోధన, పరీక్ష ఈ రెండు ఒక దగ్గరగా ఉన్నాయి. మరి శోధన అనేది వేరే అయిపోతుంది. ఈ మూడింటికి ఈ పదాన్ని ఉపయోగించారు. పాత నిబంధన ఏంటి, కొత్త నిబంధన గ్రీకులో కూడా శోధన అనే చోట కూడా పరిశోధనకి దగ్గర సంబంధం ఉండే పదాలు కూడా వాడారు. ఒకసారి రెఫరెన్స్లు రాసుకోండి, ఎక్కడెక్కడ వాడాడో చూద్దాం. నిర్గమకాండం 15 అధ్యాయము, నిర్గమకాండం 15 అధ్యాయం 25వ వచనం. 15:25. పడుకుంటున్నారా? అతడు యెహోవాకు మొరపెట్టాను, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపాను. అది నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములయ్యెను. అక్కడ ఆయన వారికి కట్టడని విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి ఇదే పదం 16:4 చూడండి. 16:4 యెహోవా మోషేయును చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించేదను. వారు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుతురు లేదని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బతి మానడే. పరీక్ష అనే ఉంది, రెండు చోట్ల కూడా ఏముంది, పరీక్ష. 20 అధ్యాయం 20 వచనం రాసుకోండి. 20 అధ్యాయము ఇక్కడ కూడా పరీక్ష అని ఉంటుంది. చదవక్కర్లేదు తమ్ముడు. 20 అధ్యాయము 20 వచనం. ద్వితీయోపదేశకాండం 8 అధ్యాయము 16 వచనం. ఇక్కడ శోధించుటకు అన్నాడు. 8:16 ద్వితీయోపదేశకాండం 8:16 చూడండి. తుదుకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరిగిన మన్నాతో అరణ్యమని నిన్ను పోషించాను. శోధించుటకు, అక్కడ పరిశోధించుటకు వాడిన పదమే శోధించుటకు కూడా వాడాడు. నాశ అనే హెబ్రీ పదం వాడాడు. 13:13 ద్వితీయోపదేశకాండం 13:13 క్షమించాలి 13:3 న్యాయాధిపతులు 3:1-4. ఇక్కడ ఆపుదాము. అర్థమైంది ఇక్కడ వరకు? శోధన, పరిశోధన రెండింటికి ఒకే పదాలు ఉపయోగించుకుంటూ వచ్చాడు. అసలు పాయింట్లోకి వెళ్తాం మనం. ఓకే, ఇక్కడ వరకు ఆపుదాము. యోబు 23:10.
ఇక్కడ మీరు శోధింపబడినట్లు అన్నప్పుడు మీరు పరీక్షింపబడినట్లు. దేవుడి దృష్టిలో ఇది, సాతాను దృష్టిలో ఇది. ఓకేనా? పాత నిబంధనలో అబ్రహాము గారిని ఉదాహరణగా చూసాం. మరొక వ్యక్తిని ఉదాహరణగా చూద్దాం. శోధన అన్న చోట దేవుడు ఎందుకు అలా అనుమతి ఇచ్చాడన్న దానికి మరొక వ్యక్తి జీవితంలో నుంచి ఆలోచన చేద్దాం. తర్వాత భాగంలో మనం దాని గురించి ఆలోచన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.